యేసుక్రీస్తుల వారి జన్మదినం ప్రపంచ మానవాళికి పండుగగా, ఆనందంగా, సంతోషంగా ఎందుకు మారింది? ప్రభు యొక్క జన్మదినాన్ని అన్ని దేశాలలో ఉన్న ప్రజలందరూ ఎందుకు పండుగగా జరుపుకుంటున్నారు అన్నది మనం ఆలోచిస్తే, ఆయన ద్వారా ఈ ప్రపంచ మానవాళికి ఏదో మేలు జరిగింది. ఆయన ద్వారా ఈ ప్రపంచ మానవాళి ఏదో మేలును పొందుకున్నారు. ఇంతకీ ప్రపంచంలో ఉన్న మనుషులు పొందుకున్న ఆ మేలేంటి అన్నది మనం ఆలోచించాలి. దేవుని పిల్లలారా, బర్త్డేలు ఎవరైనా కూడా మంచిని జరిగించిన వారి బర్త్డేలు మాత్రమే చేస్తారు. వారి వలన సమాజానికి మంచి జరుగుతానో, ప్రజలకు మంచి జరుగుతానో మాత్రమే వారి జన్మదినాన్ని జరుపుకోవడానికి ఇష్టపడతారు. ప్రపంచ మానవాళి ఎందుకు యేసుక్రీస్తుల వారి జన్మదినాన్ని జరుపుకుంటుంది అని మీరు బాగా ఆలోచిస్తే లోతుగా, క్రీస్తు జన్మ భూమి మీద జరిగిన నాడు చాలా విషయాలు జరిగాయి. చాలా విషయాలలో మేలు జరిగింది ప్రపంచ మానవాళికి. ఒక్కొక్కటిగా నేను ఈ క్రిస్మస్ సందర్భంగా చెప్పుకుంటూ వస్తున్నాను. ఉదయకాలంలో ఒకటి చెప్పాను మా చర్చిలో. యేసుక్రీస్తుల వారి జన్మతో ప్రపంచ మానవాళికి పునర్జన్మ దొరికింది. మరణానికి జారిపోతున్న వాళ్ళకి జీవం దొరికింది. నిత్యాగ్ని దండన నుండి తప్పించుకునే మార్గం అది యేసుక్రీస్తుల వారి జన్మతోనే ఈ ప్రపంచ మానవాళికి దక్కింది. ఇలా ఎన్నో మేలులు ప్రభువైన యేసుక్రీస్తుల వారి జన్మతో ఈ లోకానికి జరిగాయి. ఈ లోకాన్ని కలిగించింది తండ్రి యెహోవా. ఆయన పిల్లలే ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ. విడిపోయారు మతాలుగా, కులాలుగా, ప్రాంతాలుగా. మనుషులు విడిపోయినా ఈ మనుషులందరినీ కలిగించింది దేవుడు. ఒకే తండ్రి పిల్లలు ఈ భూమి మీద ఉన్న మానవ జాతి. ఆ మాటను మనం ముందుగా బైబిల్లో చూస్తే మలాకి గ్రంథం 2వ అధ్యాయానికి 200 బైబిల్లో ఈ భూమి మీద ఉన్న మనుషులందరి గురించి దేవుడు మాట్లాడుతూ, ఎందుకంటే చాలామంది బైబిల్ ఏమనుకుంటారంటే అదేదో ఒక మతానికి సంబంధించిన పుస్తకం, మత పుస్తకం అన్నట్టుగా మాట్లాడతారు. బైబిలు మత పుస్తకం కాదు, మనుషులందరినీ కలిగించిన దేవుడు రాయించిన, సృష్టికర్త రాయించిన పుస్తకం. అందుకే మలాకి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం మీరు చూస్తున్నప్పుడు, మలాకి గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం, మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? చూసారా బైబిల్ ఎలా మాట్లాడతా అంటే, ఈ భూమి మీద ఉన్న 800 కోట్ల మంది ప్రజలు, 200కి పైగా దేశాలు, ఈ ప్రజలందరికీ దేవుడు ఒకడే. అందుకే దేవుడు కలిగించిన సృష్టి అంతా మీరు ఏ దేశంలోకి వెళ్ళినా ఒకలాగే ఉంటుంది. దేవుడు కలిగించిన మనుషులు, ఒక్క దేవుడే మనుషులను కలిగించాడు కనుక మీరు ఏ దేశానికి వెళ్ళినా మనుషులు ఒకలాగే ఉంటారు. ఒకలాగే ఉండటం అంటే రూపాలు మారొచ్చుగాక, రంగు మారొచ్చుగాక, చేతులు ఏమైనా మారిపోతాయా? 3 చేతులు ఏమైనా ఉంటాయి అమెరికా వాళ్ళకి, ఆఫ్రికా వాళ్ళకి? 2 చేతులే ఉంటాయి. 32 పళ్ళే ఉంటాయి, 2 కళ్ళే ఉంటాయి. ఎందుకు ప్రపంచ మానవాళ్ళందరికీ 2 చేతులే ఉంటున్నాయి? చేతులు చూడండి మీరు, అమెరికాలో ఉన్నవాడికి ఏ ప్లేస్లో చేతులు ఉన్నాయో భారతదేశంలో ఉన్నవాడికి కూడా ఆ ప్లేస్లోనే చేతులు ఉంటాయి. చేతులు ఎక్కడున్నాయి మీకు? ఎడం పక్క ఒకటి, కుడి పక్క ఒకటి, పొట్ట దగ్గర ఒకటి, వెనకాల నడ్డి దగ్గర ఒకటి పెట్టుకోగలమా? ఎందుకు పెట్టుకోలేని చెప్పండి? అసలు మనిషి ఎందుకు పెట్టుకోలేడు? 4 చేతులు ఉంటే ఇంకెంత బాగుంటుందండి. ఆడపిల్లలు చూడండి, అప్పుడప్పుడు పాపం వంట చేసేటప్పుడు ఓ చేతి అది, ఓ చేతి ఇది, చేతులు కాలు చేసుకుంటారు. 2 చేతులే ఉన్నాయి, పని ఎక్కువ ఉంటుంది అక్కడ. ఈ మధ్యకాలంలో ఒకప్పుడు ఒక పొయ్యి ఉండేది, తర్వాత 2 పొయ్యిలు వచ్చాయి. మొన్న ఒక ఇంట్లోకి వెళ్ళి చూసారండి, ఆవిడ టిఫిన్ వండేసి ఇంట్లో పెట్టేసి అన్నయ్య కొంచెం వేడి చేసుకుని వెళ్ళండి అని డ్యూటీకి వెళ్ళిపోయింది. ఆ ఇంట్లోకి వెళ్ళి వేడి చేసుకుందామంటే ఆవిడ ఏమీ లేదు, భలే చెప్పింది, మీరు జస్ట్ ఆ పొయ్యిని ఇలా తిప్పారంటే మంట వస్తుందట. దానికి గ్యాస్ కొట్టడాలు, మంటలు ఇవ్వడాలు ఏమీ లేవు.
కిచెన్లోకి వెళ్ళేసరికి 1 2 3 4 ఉన్నాయి. ఎన్ని పొయ్యిలు? 4 పొయ్యిలు ఉంటే చేతులు ఎన్ని ఉండాలి? ఇప్పుడు అవుతుందేమో, ట్రై చేయండి. 4 పొయ్యిలు తెచ్చుకున్న ఆడపిల్లలు 4 చేతులు చేసుకోగలరా? అవదండి. కారణం, నీకు ఇష్టమైనట్టుగా నీ ఇల్లు కట్టుకోవచ్చు, నీకు ఇష్టమైనట్టుగా నీ వస్తువులు తయారు చేసుకోవచ్చు, కానీ నీకు ఇష్టమైనట్టుగా నీ దేహాన్ని మార్చుకోలేవు. ఎందుకు మార్చుకోలేము? దేహం యొక్క సృష్టి మనది కాదు, మనల్ని సృష్టించింది ఎవరట? దేవుడు. దేవుడు చేశాడు కనుక దేవుడు డిజైన్ నువ్వు మార్చలేవు. మనుషులు ఇల్లులు కట్టుకుంటారు, మార్చుకోవచ్చు డిజైన్. కనుక మనిషి వస్తువులు తయారు చేసుకుంటాడు, మార్చేస్తాడు. ఇందాక నేను చెప్పాను కదా, ప్రారంభంలో 1 పొయ్యి చేశాడు, తర్వాత 2 పొయ్యిలు వచ్చాయి, ఇప్పుడు 4 పొయ్యిలట. మరి భవిష్యత్తులో 6 పొయ్యిలు 10 పొయ్యిలు, మరి వరుసగా ఇంకా 4 రోజులు వంటకి సరిపడా పొయ్యిలు చేస్తారో ఎటు తెలీదు. మనిషి వస్తువులను మారుస్తున్నాడు, దేహాన్ని మార్చుకోగలడా? మార్చుకోలేడండి. కారణం, దేహాన్ని కలిగించింది దేవుడు. ఈ దేహాలన్నిటికీ దేవుడు ఒక్కడే. ఒకే తండ్రి మనలను సృష్టించలేదా? అందుకే భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఒకలాగే ఉంటారు. మీకు ఎక్కడ పట్టుకోవాలి దేవుణ్ణి, మీరు ఇక్కడే అర్థం చేసుకోవాలి దేవుణ్ణి. ఒకే దేవుడు చేశాడు కనుక ఒకేలా ఉన్నారు. ఓ 100 మంది దేవుళ్ళు తయారు చేశారనుకోండి, సినిమా పాటలో రాసినట్టుగా. అమ్మ కోసం పాట రాశాడు కదా ఒక ఆయన, ఏమని రాశాడు? 100 మంది దేవుళ్ళు దిగి వచ్చినా నీలాంటి ప్రేమను ఎంతమంది ఉన్నారట ఆయన రచన ప్రకారం? 100 మంది ఉన్నారనుకోండి. వాళ్ళలో గొడవలు వచ్చి నువ్వు 2 చేతులు చేస్తే నేను 3 చేస్తానని ఇంకొక ఆయన చెయ్యాలి కదా. ఎవడు 100 మంది ఉన్న చోట ఎక్కడో ఒక చోట గొడవ రాకుండా ఉంటుందా? ఉంటుంది. నువ్వు సూర్యుని చేస్తే మా ప్రజలు ఎందుకు వాడాలి, నేను ఇంకో సూర్యుని చేసుకుంటానని ఇంకో దేవుడు ఇంకో సూర్యుని ఏమైనా చేశాడు? ఒకటే సూర్యుడా? దేశాలన్నిటికీ ఒకటే సూర్యుడు అంటే సూర్యుని చేసిన ఆయన ఒక్క ఆయనేనా? ఒక్క ఆయనే. ప్రజలు ఎందుకోనండి కనీసం ఆలోచించలేదండి, కనీసం ఆలోచించలేదు. దేవుళ్ళ నువ్వు విడిపోయావు, దేవుడిని కూడా ఏం చేసావు? విడగొట్టేసాడు. నాకో దేవుడు, నీకో దేవుడు. ఇంట్లో ఒకప్పుడు ఒకటే ఫోన్ ఉండేది, ల్యాండ్ ఫోను. ఎవరికి ఫోన్ వచ్చినా ఆ వైరు చుట్టేసి అక్కడ పెట్టేవారు, దాని చుట్టూ తిరగాల. ఎవరికి ఫోన్ వచ్చినా అక్కడికి వెళ్ళి ఫోన్ మాట్లాడేసి మళ్ళీ ఫోన్ అక్కడ పెట్టేయాల. టెక్నాలజీ పెరిగిన తర్వాత నీకో ఫోను, నాకో ఫోను, పిల్లలకు ఒక ఫోను, 4 బెడ్రూములు, నాకో బెడ్రూము, నీకో బెడ్రూము. అన్నీ ఎవరికారు ఇండివిజువల్ కోరుకుంటున్నారు కదా. సెల్ ఫోన్లు కావాలి, బెడ్రూములు కావాలి, ఇండివిజువల్ నాకోటి పనిచేసుకున్నట్టుగా దేవుడిని కూడా ఏం చేశారంటే నీకో దేవుడు, నాకో దేవుడు. ఎలాగుంది? నువ్వు వస్తువులు పంచుకో, ఇల్లు పంచుకో, రూములు పంచుకో, ఎవరిని పంచకూడదు? దేవుడిని పంచకూడదు. సృష్టికర్త ఒక్కడే. బాగా వినండి, మనుషులందరినీ కలిగించింది ఒక్క దేవుడే అయినప్పుడు ఈ మానవాళ్ళందరికీ సృష్టిని కలిగించింది కూడా ఒక ఆయనేనా? ఒక ఆయనే. భూమిని ఆకాశాన్ని విశాలపరిచి భూమి మీద ఉన్న జంతువులను, చెట్లను, ఆకాశంలో ఉన్న నక్షత్రాలను, ఆకాశంలో ఉన్న చంద్రుడు, ఇవన్నీ కలిగించింది ఒక దేవుడేనండి. ఒక దేవుడే సృష్టిని చేశాడు, ఒక దేవుడే మనుషుల్ని చేశాడు. సృష్టిని కలిగించిన సృష్టికర్త ఈ సృష్టిలోనికి మనుషుల్ని ప్రవేశపెట్టి ఆదాము అవ్వను చేసి పిల్లలందరినీ భూమి మీదకి తీసుకొస్తే, భూమి మీదకి వచ్చిన మనుషులు, జాగ్రత్తగా వినండి, నేను ఇదంతా ముందు ఎందుకు చెప్తున్నానో మధ్యలోకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. ఒకే దేవుడు సృష్టిని చేశాడు, ఒకే దేవుడు మనుషుల్ని చేశాడు. ఈ సృష్టిలోనికి ఆదాము ద్వారా మనుషులను పుట్టించిన తర్వాత కొద్ది కాలానికే భూమి మీద పుట్టిన మనుషులందరూ ఎవరిని మర్చిపోయారు అంటే దేవుణ్ణి మర్చిపోయారు. లెక్కలేనన్ని దినములు మీరు నన్ను మరిచిపోయారు అంటాడు ఇర్మియా గ్రంథంలో. మీకు తెలుసు కదా మాట. ఎన్నాళ్ళు మర్చిపోయారట? లెక్కలేనన్ని దినములు మీరు నన్ను మర్చిపోయారు. కన్యక ఆభరణములు మరుచునా, కన్యక వడ్డానమును మరుచునా అని చెప్పి అంటాడు. మీరు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచిపోయారు అంటే సృష్టిని కలిగించిన దేవుడిని, జాగ్రత్తగా వినండి, సృష్టిని కలిగించిన దేవుడిని, మనుషులను కలిగించిన దేవుడిని ఈ మానవ జాతి ఏమైపోయారు? మరిచిపోయారు. మరిచిపోయినప్పుడు జాగ్రత్తగా వినండి, మరిచిపోయినప్పుడు సృష్టి ఎందుకు పుట్టిందయ్యా అంటే ఈ మానవులకు సేవ చేయమని దేవుడు పుట్టించాడు. సృష్టిని ఎందుకు పుట్టించాడు దేవుడు? వాళ్ళంతా నా పిల్లలు, వారికి మీరు సేవ చేయాలి అని సృష్టికి ఆజ్ఞ ఇచ్చి ఈ మానవుల పాదాల క్రింద ఈ సృష్టిని పాదాక్రాంతం చేశాడు దేవుడు.
మీరు నా పిల్లలకి లోబడి బ్రతకాలి. వర్షాలు మీరు వర్షం ఇవ్వాలి, శీతాకాలం మీరు చల్లగా ఉంచాలి నా పిల్లల్ని, వేసవికాలం పంటలు పండాలి, వర్షాలు తయారవ్వాలి, ఆహారం పండాలి, భూమి నువ్వు పండాలి, జంతువులు మీరు పిల్లల్ని పెట్టాలి, నా పిల్లలకి ఇవ్వాలి అని ఈ ప్రకృతిలో ఉన్న సమస్తానికి కూడా దేవుడు ఆజ్ఞ వేశాడు. తెలుసు కదా ఇవన్నీ. యెషయా గ్రంథం చదువుతున్నా, లేదంటే కీర్తన గ్రంథం చదువుతున్నా, ఈ మాటలన్నీ మీకు ఉంటాయి. ఒకసారి మాట చూస్తారా? ఎందుకంటే కొత్త వాళ్ళు ఉన్నారు కనుక. సృష్టిని చేసి దేవుడు మనుషుల పాదాల క్రింద పెట్టాడు. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం చూస్తారా? 8వ అధ్యాయంలో కూడా ఉంటుంది. 8వ అధ్యాయము 6వ వచనం మీరు చూడండి. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఏంటట? దేవుడి చేతి పనుల మీద మనుషులకి ఏమి ఇచ్చాడట? అధికారం. ఇప్పుడు గేదెని చేసింది ఎవరు చెప్పండి? దేవుడు. కానీ దాని మీద అధికారం పెత్తనం చలాయిస్తున్నది మాత్రం ఎవరు? రా మా ఇంట్లో పడుకో, నేను వేసిన గడ్డి తిను, నువ్వు నాకు పాలు ఇయ్యి. ఒరి నువ్వు బాస్ అయిపోయాడు. దానికి చేసింది ఎవరు? దేవుడు. బాస్ ఎవరు? మీకు విషయం తెలుసండి, దేవుడు ఒక్క రాత్రి భూమి మీద ఉన్న గేదెలన్నిటితో, ఇంతకాలం మీరు వాడికి లోబడ్డారు కదా, వాడు నా మాట వినటం లేదు, గేదెలారా మీరు వాడి మాట వినకండి అని ఒక్కసారి అన్నాడు అనుకోండి, 2 కొమ్ములతో పొడుస్తుందండి ఒక్కొక్కడిని. గేదెలు పాకలో వేసి కొల్లబొడిచి చంపేస్తాయి గేదెలు. తెలుసా? ఎవరికి తెలియదు, ఇది సీక్రెట్. మాకే తెలుసు, బైబిల్ బాగా చదువుతాం కదా, ఇవన్నీ ఆలోచించుకుంటాం. గేదెకి దేవుడు ప్రత్యక్షమై, ఈడు నా మాట వింటలేదు, నీ పాలు తాగేస్తున్నాడు, ఆడు మాట వినొద్దు అన్నాడు అనుకోడు, దేవుడు దగ్గర అనేస్తుందండి గేదె. మీరు అడవి గేదెలు మీకు తెలుసో లేదో, ఫారెస్ట్లో ఉన్న అడవి గేదెలు సింహాలను పరుగులు పెట్టిస్తాయి. చూడండి కావాలంటే జియోగ్రఫిక్ ఛానల్లో. సింహాలను పరుగులు పెట్టించే గేదె నువ్వు పాలు గిన్నె అట్టుకుని వెళ్తుంటే ఎందుకు సైలెంట్గా ఉంది బాబు? దాన్ని సైలెంట్గా ఉండమని చెప్పింది ఎవరో తెలుసా? దేవుడు. ఇప్పుడు చదవండి వచనం, ఎంత బాగుంటుంది అది. 6వ వచనం. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. వాటన్నిటిని దేవుడు ఏం చేశారట? నా కొడుకు పాదాల క్రింద ఉండాలి. పీతలారా, చేపలారా, రొయ్యలారా, సముద్రంలో ఉన్నట్లకి చెప్పాడు, అడవిలో ఉన్నట్లకి చెప్పాడు, ఇళ్ళ మధ్యలో పెరిగే జంతువులకి చెప్పాడు, మీరన్నీ కూడా వాడి పాదాల క్రింద ఉండాలి. ఎవరి పాదాల క్రింద? మనుషుల పాదాల క్రింద. అందుకే ఏనుగు పెద్దదా మనిషి పెద్దోడా చెప్పండి? ఏనుగు పెద్దది. కానీ ఏనుగు మీద మావటి ఎక్కువ కూర్చున్నాడా? అంత పెద్ద ఏనుగు మీద ఇంత చిన్న మనిషి ఎక్కుతుంటే అది ఏమందా? ఎవడు? ఏనుగు బలం పెద్దదా మనిషి బలం పెద్దదా చెప్పండి? తొండం చాచి ఒక్కడ కొట్టిందంటే ఆకాశంలోకి ఎగురుతాడు మనిషి, కనపడ్డు. మళ్ళీ అంత అవసరం లేదు, కొట్టేంత అవసరం కూడా లేదు. కింద పడేసి ఒక్కసారి దాని కాలు కరెక్ట్గా గుండె మీద వేసింది అనుకోండి, కాలు, ఏనుగు కాలు, గుండె అప్పడం అరిగినట్టు అనిగిపోద్ది. మనిషి గుండె ఎప్పుడైనా చంపుతుందండి? చంపదండి. ఎందుకు జంతువులు తిరగబడవు? ఎందుకు ప్రకృతి తిరగబడదు? ఎందుకు ఈ సృష్టి మనుషులకు సేవ చేస్తుంది అంటే, దేవుడు సృష్టిని కలిగించిన సృష్టికర్త ఈ సృష్టిలో ఉన్న మనుషులు తన పిల్లలు గనుక, తండ్రి గనుక సృష్టికి ఆర్డర్ వేశాడు. ఏమని? సృష్టి నువ్వు నా పిల్లలకి ఏం చేయాలి? లోబడాలి, వాడి పాదాల క్రింద నువ్వు ఉండాలి. మరి టైటిల్ తెలుసండి? టైటిల్ వదిలేను ఈరోజు. టైటిల్ ఎంతమంది చూశారు? సమస్తమునకు సమాధానాధిపతి ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు వినాలి జాగ్రత్తగా. యేసుక్రీస్తుల వారి పుట్టుకతో సమస్తానికి సమాధానం దొరికిందట. సమాధానం అంటే ఏంటి చెప్పండి? సమాధానం అంటే అర్థం ఏంటి? ఒక మార్గం దొరికింది, ఒక సొల్యూషన్ దొరికింది. ఇద్దరి మధ్యలో ఎవరికైనా గొడవ అవుతుంది అనుకోండి, మనుషులు పెద్దోళ్ళు ఏమంటారు చెప్పండి? ఒరే సమాధాన పడిపోండిరా. భార్య భర్తల మధ్యలో గొడవ అవుతుంది అనుకోండి, సలహా ఏమిస్తారు?
సమాధాన పడిపోండి, కుటుంబాన్ని అల్లరి చేసుకోకండి, మీ మీ కుటుంబం పరువు బజార్ను పెట్టుకోకండి. ఏమన్నా ఉంటే గదిలో కొట్టుకోండి తప్ప గదిలో బయటికి తలుపులు తీసిన తర్వాత ఏమండి అనుకోండి అంటారా అనరా? భార్య భర్తలకు ఇచ్చే సలహాలు ఇలాగే ఉంటాయి. మీరు కొట్టుకుంటే తలుపులు వేసుకుని కొట్టుకోండి, బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఏమనాలి? ఏమండి అనాలి. అమ్మ బాగున్నావా అనుకోవాలి ఇద్దరు. మీరు ఏమన్నా లోపల చూసుకోండి, బయటికి రానివ్వద్దు. అంటే ఓవరాల్గా ఏమని చెప్తున్నారంటే సలహా, మీరు ఏం చేయాలి? సమాధానపడండి, సమాధానపడండి అన్నట్టు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, బాగా వినాలి. సమాధానం అనేది మనుషుల మధ్యలో పోయిందా? పోయింది. ఈరోజు మీరు ఏ కుటుంబాన్ని చూడండి, గొడవలు 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 గొడవలు. ఏ కంపెనీలో చూడండి గొడవలు, ఏ పార్టీలో చూడండి రాజకీయ పార్టీలు గొడవలు, ఏ షాపింగ్ మాల్లో చూడండి గొడవలు, ఏ సంఘంలో చూడండి గొడవలు. అంటే మనుషుల మధ్యలో ఏమి లేదు అంటే శాంతి సమాధానం అనేవి లేవు. నేను ఒక విషయం ఆశ్చర్యపోయానండి. నేను ఎక్కువగా వార్తలు చూస్తూ ఉంటాను. వార్తలు చూస్తున్నప్పుడు ఒక న్యూస్ చూశానండి, చాలా సంవత్సరాల క్రితం, మీరు చూసుంటారు. సినిమా ఇండస్ట్రీ ఉంటుంది కదండి, సినీ పరిశ్రమ. సినిమా ఇండస్ట్రీలో గొడవలు వస్తాయి, రావా? వస్తాయి. ఏ ఇండస్ట్రీలోనైనా ఏముంటాయి? గొడవలు ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో గొడవలు వచ్చినప్పుడు ఒకప్పుడు అండి, ఎవరి మధ్యలోనైనా గొడవ వస్తే ఆ గొడవ పంచాయతీ తీర్చుకోవడానికి అందరూ కూడా సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద ఉండాలని ఒక పెద్దను పెట్టుకున్నారు. ఆ పెద్ద పేరు ఎవరు అంటే దాసరి నారాయణరావు గారు. ఆయన ఇంత శరీరంతో ఉండేవాడండి, భారీ ఆకారంతో, పెద్ద కుర్చీలో కూర్చునేవాడు. ఆ ఆకారానికి, ఆ రూపానికి, ఆ పెద్దరికానికి గొడవలు సర్దుమణిగించుకోవడానికి, సమాధాన పడడానికి పంచాయతీ ఆయన ముందుకు దగ్గరికి పట్టుకెళ్ళేవారు. ఆయన ఉన్నంతకాలం ఇండస్ట్రీలో ఏ గొడవ వచ్చినా వీళ్ళ పంచాయతీలన్నీ తీర్చాడండి. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చెప్పుకునేవారు, పెద్దగా చెప్పుకునేవారు. కొద్ది రోజులు కానీ చచ్చిపోయాడండి. నేను షాక్ అయిపోయాను. ఆయన చనిపోయిన 10 రోజులకి ఆయనకు ఒక 2 కొడుకులు ఉన్నారు, పెద్ద కొడుకు చిన్న కొడుకు. పెద్ద కొడుకో చిన్న కొడుకో ఒక మ్యారేజ్ అయిందట, ఆవిడ విడాకులు అయిందట, ఇంకో మ్యారేజ్ అయిందట. ఆ ముందావిడ మా మామయ్య గారు బ్రతుకున్నప్పుడు నాకు ఆస్తి ఇస్తానని వాగ్దానం చేశాడు, ఆస్తి ఇవ్వకుండా చచ్చిపోయాడని ఆవిడ కోర్టులోకి ఎక్కేసింది పెద్ద కోడలో. చిన్న కోడలు లేదు అప్పుడే సెటిల్మెంట్లు అయిపోయి మేము ఏమని చిన్న కోడలు. వాళ్ళిద్దరూ జుట్టుపట్టు కొడేసుకుంటున్నారు రోజు రోడ్డు మీద. ఎవరెవరు? ఇండస్ట్రీ మొత్తానికి తీర్పులు తీర్చిన పెద్ద కోడలు ఇద్దరు ఎక్కడ కొట్టుకుంటున్నారు? వచ్చి రోడ్డు మీద కొట్టుకుంటున్నారు. మీకు తెలియదు కాదు కదండి మనుషుల మధ్యలో ఈరోజు ఎలాగుందో. ఎవరి మధ్యలోనైనా శాంతి సమాధానం మీకు కనపడుతుందా? కనపడదండి. బాగా వినండి, యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి రాక మునుపు ఏం జరిగిందో చెప్తున్నాను. తండ్రైన దేవుడు ఈ భూమిని కలిగిస్తే, సూర్యుని కలిగిస్తే, మనుషులను కలిగిస్తే మనుషుల మధ్యలో సమాధానం అనేది లేకుండా పోయింది. మనుషులు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, నరుక్కుంటున్నారు, విభేదాలతో నిండిపోయారు. సమాధానం అనేది మనుషుల మధ్యలో లేదు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, నేను వేసిన టైటిల్లో మనుషులకు సమాధానం ఇవ్వడానికి వచ్చిన యేసుప్రభుని వేయలేదు. సమస్తమునకు సమాధానాధిపతి అంటే అర్థం ఏంటంటే తెలుసా? ఇటు మనుషుల మధ్యలోనూ సమాధానం లేదు, మనుషులకు సేవ చేస్తున్న ప్రకృతికి కూడా సమాధానం లేదండి. తెలుసా? దానికి కూడా సమాధానం లేదు. బాధ, చింత, వేదన, సొల్యూషన్ లేదు. అది ఎందుకు పుట్టిందో, ఎందుకు పనిచేస్తుందో దానికి చిరాకేసింది. ఎవరికి? ప్రకృతికి. ప్రకృతిని కలిగించిన తొలినాళ్ళలో దేవుడు ఏం చెప్పాడు అంటే, ఇదిగో మనుషులందరూ నా పిల్లలు, నా పిల్లలకి నువ్వు సేవ చెయ్యని చెప్పాడు. వీళ్ళు కాస్త కొద్ది రోజులకి దేవుడు మర్చిపోయి మనుషులు కాస్త ఎలా మారిపోయారు తెలుసండి? దేవుని పిల్లలు కాస్త ఎలా మారిపోయారు అంటే దెయ్యపు పిల్లలుగా మారిపోయారు. నేను చెప్పింది కాదు, యేసుప్రభు చెప్పాడు ఈ మాట. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. బాగా వినాలి. దేవుడు పిల్లల కోసం అయితే సృష్టి పనిచేస్తుందండి, కానీ ఈ దేవుడు పిల్లలు కాస్త భూమి మీద దేవుడిని మర్చిపోయి దేవుడు పెట్టిన ప్రేమ, జాలి, దయ, కరుణ, త్యాగం ఇవన్నీ మర్చిపోయి
ఎలా మారిపోయారు అంటే నరహత్యలు చేసేవాళ్ళుగా, వ్యభిచారాలు చేసేవాళ్ళుగా, దొంగలుగా, సాటి వ్యక్తిని పాడు చేసేవాళ్ళుగా, కుటుంబాలు కూల్చేవాళ్ళుగా, నాశనం చేసేవాళ్ళుగా, పొరుగువాని కీడు కోరుకునే వాళ్ళుగా, పొరుగువాని మేలు చేయకపోగా, పొరుగువాని సక్రమంగా బ్రతకనివ్వకపోగా భయంకరమైన మనస్తత్వాలు కలిగిన మనుషులుగా మారిపోయారండి. ఈ క్రూరులకి సేవ చేస్తున్న ప్రకృతి సంతోషంగా సేవ చేస్తుందా, బాధపడుతూ సేవ చేస్తుందా? మీరు చెప్పాలి. అంటే యేసు ప్రభు రాకమునుపు ఒక పక్క మనుషుల మధ్యలోనూ సమాధానం లేదు, ఈ మనుషుల కొరకు పని చేస్తున్న ప్రకృతికి కూడా ఏం లేదో తెలుసా? సమాధానం లేదండి. ప్రకృతి ఏమంటుందో తెలుసండి, సృష్టి ఏమంటుందో తెలుసా? దేవా, నీ పిల్లలకి సేవ చేయమని కదా మమ్మల్ని పుట్టించావు, వీళ్ళు ఎలా మారిపోయారు ఇప్పుడు? ఇల్లు నరరూప రాక్షసులుగా, మృగాలుగా, మంచి లేదు, ప్రేమ లేదు, జాలి లేదు, దయ లేదు, నా వాళ్ళు అన్న భావన లేదు, నేను అన్న స్వార్థం పెరిగిపోయింది. ఎవడి స్వార్థం వాడిది, ఎవడి ఎదుగుదల వాడిది. మనుషులు దారుణంగా అక్రమార్గులుగా మారిపోయారు. తండ్రి, వీళ్ళకా మేము సేవ చేయాలి అని ప్రకృతి బాధపడుతుందండి, చింతిస్తుంది. చూస్తారా యెషయా గ్రంథం, జాగ్రత్తగా రాసుకోండి ఇవన్నీ. లేదా కీర్తన గ్రంథం ముందు చూద్దాం. 96వ కీర్తన, 96వ కీర్తన 11వ వచనం అందరు జాగ్రత్త చదవండి. అందరు జాగ్రత్త తీసుకోండి. ఇలాంటి క్రిస్మస్ ప్రసంగాలు మీరు తక్కువ వింటారు. మంచి ప్రసంగం ఇది, మీకు మళ్ళీ దొరకదు. చివరికి యేసుక్రీస్తుల వారి జన్మతో ఎంత గొప్ప మేలు అన్నిటికీ ఎలా జరిగిందో మీరు వింటారు. 96వ కీర్తన 11వ వచనం, యెహోవా వేంచేయుచున్నాడు అంటే సృష్టిని కలిగించిన సృష్టికర్త వస్తున్నాడట. యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. భూమి ఆనందించాలి, ఏమండి, ఆకాశం సంతోషించాలి. కింద ఏమనుంది? సముద్రం ఏం చేస్తుందట? ఘోష, ఘోష, ఘోష అండి, ఘోష. ఎందుకు ఈ సముద్రం కానీ ఆకాశం కానీ హర్షించదు? ఏమంటే ఇప్పుడు మీ వచనాన్ని బట్టి నేను ఇక్కడికి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చానంటే, ఆకాశము సంతోషించునుగాక అంటే ఇప్పుడు ఆకాశానికి సంతోషం ఉందా? సంతోషం ఉందా? మనం అనుకుంటాం ప్రతి సంవత్సరం వర్షాలు వస్తున్నాయి, సూర్యుడు వస్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు, దాని పని అది చేసుకుంటుందని మనం అనుకుంటున్నాం. కానీ దానికి కూడా ఏముందట? సంతోషం. ఆకాశం సంతోషంగాను పనిచేస్తుంది. సంతోషం ఉందంటే బాధ ఉంటుందా? బాధపడుతూ కూడా పనిచేస్తుంది. ఆకాశానికి సంతోషం ఉందట. భూమి ఆనందించునుగాక. భూమికి ఏముందట? ఆనందం. ఇదేంటండి? అవి వస్తువులు కదా, వాటికి కూడా సంతోషాలు ఆనందాలు ఉంటాయా? బాగా ఆలోచించాలి మీరు, తీవ్రంగా ఆలోచించాలి. ఇక్కడే ఉంది యేసుప్రభు ఒక సూపర్ విషయం ఒకటి చెప్తాడు ఇప్పుడు ఇక్కడ. ఇంతకాలం ఆకాశం ఒక వస్తువుగా చూసాం మనం, భూమి ఒక వస్తువు. విత్తనాలు వేస్తాను, దున్నేస్తాను, పంట పండించుకుంటాను, తినేస్తాను. ఇదే కదండి మనకి సృష్టి గురించి ఇంతకాలం అర్థమైంది. కొంచెం మీరు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉంటే, సృష్టి మీద ప్రయోగాలు చేస్తున్న ఏమండి ప్రయోగాలు చేస్తున్న మనుషులు, నీళ్ల మీద ఒక అతను ప్రయోగం చేశాడు అండి. నీళ్లు మనుషులను గుర్తుపడతాయి అన్నాడు. తెలుసు కదా మీకు? నీళ్లు మనుషులను ఏం చేస్తాయట? గుర్తుపడతాయి. పోనీ అది మీకు అర్థం అవ్వకపోతే, చెట్ల మీద ప్రయోగాలు చేశాడు ఒక అతను. తెలుసు మీకు అతను? సుభాష్ చంద్రబోస్ గారు. జగదీష్ చంద్రబోసా? జగదీష్ చంద్రబోస్ అంటే. ఇతను ఏం చెప్పాడు అంటే, మొక్కలకి ప్రాణం ఉందని చెప్పాడు. మొక్కలకి ఏముందట? ప్రాణం ఉంది. నువ్వేమో తోటకూర కావాలంటే టక్కమని తోటకూర లాక్కుని ఇక్కడ ఫ్రై చేసేస్తున్నావు లోపల గట్టుకెళ్ళి, కిచెన్లో గట్టుకెళ్ళి. కానీ దానికే ఏముందని చెప్పాడు ఆయన. అంటే ఇప్పుడు దాని ప్రాణాన్ని తీసావా లేదా? నువ్వు తీసావు. ప్రాణం తీస్తున్నప్పుడు, చచ్చిపోతున్నప్పుడు దానికి బాధ ఉంటుందా ఉండదా? మన కోడి చచ్చిపోతున్నప్పుడు, చికెన్ తింటున్నప్పుడు కోడే బాధపడుతుంది అనుకున్నాం ఇంతకాలం. కాయగూరలను ఇచ్చే మొక్కలకే ప్రాణం ఉందంట, అవి చచ్చిపోతున్నప్పుడు అవి గిలగిల కొట్టుకుంటున్నాయా? కొట్టుకుంటున్నాయండి. అంటే మొక్కల్లో ప్రాణం ఉంది, జీవుల్లో ప్రాణం ఉంది. ఈ మొక్కలు జీవులు నీ కోసం చచ్చిపోతుంటే నువ్వు బ్రతుకుతున్నావు, అంతేనా?
ఇప్పుడు టమాటాలు కావాలంటే టమాటా మొక్క చావాలా లేదా? అక్కడ చావాలి. క్యారెట్ కావాలంటే ఏం చేస్తారో తెలుసండి? భూమిలో ఉన్న చెట్టు మొత్తం తవ్వేస్తే కింద ఉంటుంది అది క్యారెట్ దుంప. చెట్టు మొత్తాన్ని పీకేస్తే కింద ఉంటుంది దుంప. దుంప ఇరుచుకుంటాడు, చెట్టుని ఇరిసి అవతల పడేసాడు నాకేంట్లో అని. కానీ చెట్టు ఏడుతుందా ఎట్లేదా? ఏడుస్తుంది. బాగా వినండి ప్రసంగం. భూమి ఆనందిస్తుందట, ఆకాశం సంతోషిస్తుందట, సముద్రమేమో ఏం చేస్తుందట? ఘోష. ఘోష అంటే ప్రకృతికి సంతోషాలు, ఆనందాలు, ఘోషలు కూడా ఉన్నాయి అని ఇప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు చూడండి, ఇంతకీ దేవా ఇవి ఆనందంగానే మా కోసం పనిచేస్తున్నాయా? భూమి, ఆకాశము లేదంటే ఈ ప్రకృతి అంతా ఆనందంగా ఉందా, సంతోషంగానే ఉందా అని దేవుడిని అడిగామనుకోండి మనం, దేవుడు ఏమన్నాడు తెలుసండి? జాగ్రత్తగా వినాలి ఇవి. దేవుడు ఏమన్నాడు తెలుసా సృష్టి గురించి? ఇర్మియా గ్రంథం మీరు చూడండి. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చదవండి జాగ్రత్తగా. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను. అబ్బా, భూమి ఏం చేస్తుందట? భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను, భూమి ఎన్నాళ్ళు ఏడవాలి, భూమి ఎంతకాలం బాధపడాలి. అదేటండి భూమి ఏడుస్తుందా? నాగలేసి నాగలి సూటిగా ఏమంటే నాగలి దున్నే చివర ఎలాగుంటా చెప్పండి, అది సూదిగా. ఆ సూది మనను అలాగ భూమిలోకి దింపి నాగలి లాక్కుంటూ, ట్రాక్టర్ లాక్కుంటూ వెళ్ళిపోయి భూమిని దున్నేస్తుంటే భూమికి బాధ లేదా? అది బాధపడదా? బోర్లు వేసేస్తున్నాడు ఏమండి, ఆ బోర్లు వేసి జేసీబీతో అలా భూమిని తవ్వుకుంటూ 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 లోపలికి వెళ్ళిపోతుంటే భూమి బాధపడటం లేదా? భూమి ఎన్నాళ్ళు ఏం చేయాలట? దుఃఖింపవలెను. అంటే భూమి దుఃఖిస్తుంది, ఆకాశం బాధపడుతుంది. కారణం ఏంటో తెలుసండి? వీటిలో దుఃఖానికి కారణం ఏంటో తెలుసా? దేవా మీరు ఈ సృష్టిలో మమ్మల్ని చేసి, ఏమండి ఇవి ఎందుకు దుఃఖం, ఆనందం, బాధ వీటికి ఎందుకు ఉంటుందంటే సబ్జెక్ట్ పెద్దదైపోద్ది. నేను షార్ట్కట్లో చెప్తాను, అర్థం చేసుకోండి. ప్రకృతిలో ఉన్న ప్రతి దానిని కూడా దేవుడు ఎలా కలిగించాడు అంటే తన దూతలనే పంచభూతాలుగా మలిచాడు. తెలుసు కదా? అగ్ని ఒక దేవదూత, నీరు ఒక దేవదూత, వాయువు ఒక దేవదూత, ఆకాశం ఒక దేవదూత, భూమి ఒక దేవదూత. దేవదూత అనేసరికి మాట్లాడుతుంది, దేవదూత అనేసరికి వింటది. దేవదూతలకి బాధలు, సంతోషాలు ఉంటాయా? ఉండవా? ఉంటాయి. ఏమంటే ఇది బైబిల్లో ఉందా? మీరు చెప్పేదంతా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు చూడండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక. దేవుడు తన దగ్గర ఉన్న దూతలనే పంచభూతాలుగా కలిగించి పెట్టాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నారు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనివాడు ఏమండి చూసారా? తన దగ్గరున్న దూతలను ఎలా మార్చాడట? వాయువుగా. అంటే ఇప్పుడు గాలి ఒక దేవదూత. దేవదూత. రోజు మనం పీల్చుకుంటున్న గాలి ఎవరు చెప్పండి? దేవదూత. నువ్వు ఆ రోజంతా నువ్వు బైబిల్ చదవకుండా రోజంతా గాలి పీల్చేసావు అనుకోండి, అది ఏమనుకుంటుంది? ఈడు ముక్కులోకి అనవసరంగా వెళుతున్నాను, ఈడు వేస్ట్ క్యాండిడేట్ అనుకుంటుంది. ఎందుకు అనుకుంటా చెప్పండి? గాలి ఎవరి దూత? దేవుని దేవదూత. ఇప్పుడు దేవుని దేవదూత నీకు సేవ చేస్తున్నప్పుడు నువ్వు ఒక్కరోజైనా ప్రార్థనకు రావాలి కదా, ఒక్కరోజైనా బైబిల్ చదువుకోవాలి కదా, నువ్వు ఇంట్లో ఆహారం తినేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి కదా. తెల్లవారు లేచున్నావంటే గాలి ఉండబట్టి కదా, దేవుడు గాలి ఇచ్చినందుకు కదా తెల్లవారు లేచావు. దేవ గాలి ఇచ్చినందుకు స్తుతులు అని ఎవరైనా అంటారండి? ఎవడు నేను డ్యూటీ చేస్తున్నప్పుడు అండి ఒక అతను ఉండేవాడండి. నేను పాలు కేంద్రంలో డ్యూటీ చేశాను, పాలు అమ్మే దాంట్లో. ఆ డ్యూటీ చేస్తున్నప్పుడు అండి ఒక అతను ఉండేవాడండి. నాకు అతను కొన్ని విషయాల్లో దేవుడిలో బాగుంటాడు, కానీ కొన్ని విషయాల్లో నాకు నచ్చేవాడు. ఎలా నచ్చేవాడు అంటే ఏం తిన్నా ఏం త్రాగినా ప్రార్థన చేసుకుని తినేవాడండి, ప్రార్థన చేసుకుని త్రాగేవాడు. అంటే ఎంత భయం అంటే దేవుడు అంటే, అన్న టీ తాగండి ఎవడన్నా టీ ఎట్టుకొచ్చాడు అనుకోండి, టీ అలా పెట్టుకుంటాడండి. పరలోకమందున్న మా తండ్రి టీ ఇచ్చినందుకు స్తుతులు దేవా అన్నప్పుడు టీ తాగుతాడు.
బిస్కెట్ ఇచ్చినా ప్రార్థన చేసుకుంటాడు, చాక్లెట్ ఇచ్చినా ప్రార్థన చేసుకుంటాడు, వాటర్ బాటిల్తో మంచినీళ్ళు తాగినప్పుడు కూడా దేవా మంచినీళ్ళు ఇచ్చినందుకు స్తుతులు తండ్రి, మంచినీళ్ళు తాగినా ప్రార్థన చేసుకుంటాడు. నిజంగా ఆయన చూస్తే నాకు భలే సంతోషం వేసేదండి. ఏమి తిన్నా ఏమి త్రాగినా ప్రార్థన చేసుకుంటాడు. అది మంచిదే, తప్పు కాదు. నేను మాట అడిగాను అతన్ని, అన్ని తాగుతున్నప్పుడు తింటున్నప్పుడు ప్రార్థన చేసుకుంటున్నారు కదా, మరి గాలి పీల్చుకున్నప్పుడు అలా ప్రార్థన చేసుకున్నాను నన్ను అంటే ఇప్పుడు ప్రార్థన ఏం చేయాలి అనగానే పరలోకమందున్న మా తండ్రి అనాలా, ఇంక పని చేసుకోవడానికి ఉంటుందా? ఈ ఓవర్ అనమాట, ఎక్స్ట్రా చేదస్తాలు, భక్తిపరుడిగా బిల్డప్లు ఒత్తిదే. తర్వాత కనిపెట్టాను నేను, 4 రోజులు తిరిగిన తర్వాత తెలిసిపోతుంది కదా. మంచి భక్తిపరుడేమో ఏమైనా నేర్చుకోవచ్చు అనుకున్నాడు, కాదు ఉత్తి డ్రామా. నేను ఉన్నప్పుడు యాక్ట్ చేసేవాడు, తర్వాత బిర్యానీలు పట్మని లాగేసేవాడు, ప్రార్థన లేదు ఏమీ లేదు. ఇవన్నీ ఏంటంటేనండి ఏవో భక్తిపరులుగా నటించడానికి చేసే ప్రయత్నాలండి. అవి ఏవో అలా చేయకూడదు, హృదయపూర్వకంగా చేయాలి ఏం చేసినా. బైబిల్లోనండి దేవుడు తన దూతను వాయువుగా పెట్టాడు, తన దగ్గర ఉన్న దూతల్ని అగ్నిగా పెట్టాడు, తన దగ్గర ఉన్న దూతల్ని భూమిగా పెట్టాడు, తన దగ్గర ఉన్న దూతల్ని ఎలా పెట్టాడు? ఆకాశంగా పెట్టాడు. ఉన్నారు. ఇప్పుడు గాలికి ఫీలింగ్ ఏంటి చెప్పండి? అమ్మయ్య ఈడు దేవుడి సన్నిధిలో చాలా రోజులకి ఎంత కావాలో చెప్పిన ఆయన ముక్కులోకి వెళ్ళిపోతానంటది. అది ఎవరు? గాలి. ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి జబర్దస్త్ చూస్తూ నవ్వుకుంటూ గాలి పీల్చుకుంటున్నాం, ఎలాగుంటుంది దానికి? బాగా ఆలోచించాలి, ఎలాగుంటుంది? బూత్ సినిమా ఒకటి చూస్తూ గాలి పీలుస్తున్నావు, బూత్ సినిమా ఒకటి చూస్తూ చిప్స్ తినేస్తున్నావు ప్యాకెట్ చింపుకుని. ఆ చిప్స్ ఆహార పదార్థాలు కూడా దేవదూతలేనా? దేవదూతలే. అవి ఎంత ఫీల్ అవుతాయండి? దేవుడు గుడికి రావడానికి స్నానం చేస్తున్నాడు అనుకో, నీళ్ళు అనుకుంటాయి, అబ్బాయి ఈడు భలే స్నానం చేస్తున్నాడు, స్నానం చేసి గుడికి వెళ్ళిపోతాడు అనుకుంటుంది. అలా స్నానం చేసి సినిమాకి వెళ్ళిపోతాడు అనుకోండి, ఆ నీళ్ళు ఎలాగుంటాయి? ఈడు ఒంటి మీద అనవసరంగా పడ్డాను, వేస్ట్ ఫెలో. అంతే కదా. అంటే ఓవరాల్గా ప్రకృతి అంతా సేవ చేస్తూ నువ్వు దేవుడి కొరకు బ్రతకనప్పుడు, నువ్వు దేవుళ్ళో లేనప్పుడు ప్రకృతికి అంతటికి ఏమొచ్చింది చెప్పండి? ఇప్పుడు ఇందా మీరు చదువుకున్న మాట, భూమి అన్నాళ్ళు దుఃఖింపవలెను. భూమి దుఃఖిస్తుందంటే భూమిలో నుంచి వచ్చిన నీళ్ళకి దుఃఖమేనా? దుఃఖమే. భూమిలోంచి పుట్టిన జీవులకి దుఃఖమేనా? దుఃఖమే. భూమిలోంచి పుడుతున్న ఆహారానికి దుఃఖమేనా? దుఃఖమే. ఎందుకు దుఃఖం? ఏంటి మీ బాధ ఏంటని అడిగితే దేవుడు మరో చోట రాశాడండి, ప్రకృతి మీరు ఎందుకు బాధపడుతున్నారు? దేవుడు సేవ చేయమని కదా పుట్టించాడు, ఆ సేవ చేయడానికి మీరు ఎందుకు బాధపడుతున్నారంటే, సేవ మేము దేవుని పిల్లలకైతే చేస్తాం, దేవుని కుమారులకైతే సేవ చేస్తాం, వీళ్ళుగా మేము సేవ చేస్తున్నది అంటుంది ప్రకృతి. రోమపత్రిక చూడండి, బైబిల్ చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం ఏమండి 19వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచూ కనిపెడుతుంది. బాగా వినాలి, సృష్టి కనిపెడుతుందట. ఎవరి కోసం? ఎవరి కోసం? దేవుని కుమారుల కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెడుతుంది. ఎవరి కోసం కనిపెడుతుంది సృష్టి? దేవుని కుమారుల కోసం. కానీ మనుషులు ఎవరి కుమారులుగా మారిపోయారు? ఎవరి పిల్లలుగా మారిపోయారు? యోహాను సువార్త 8వ అధ్యాయం, ఇక్కడికి మళ్ళీ వద్దాం, ఇక్కడ చేపెట్టండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. తండ్రి, ఆ తండ్రికి పిల్లలుగా మారిపోయారట. ఎవరు? మనుషులు. అపవాది అబద్ధికుడు, మనుషుల నోట్లో నోరు తెరిస్తే అన్ని ఏడు చెప్పండి ఇప్పుడు అబద్ధాలు. వాడు నరహంతకుడు. ఈరోజు మనుషులు ఎలా మారిపోయారు?
నరహంతకులు. అంటే దైవ సంతానం కాస్త ఎవరి సంతానంగా మారింది? దుష్ట సంతానంగా, సర్ప సంతానం అని పిలుస్తాడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో. అందుకే మనుషులు ఏమని పిలుస్తున్నాడు తెలుసా బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? అంటే ఈ వచనాలన్నింటిని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి? దేవుని పిల్లలు కాస్త, దైవపుత్రులు కాస్త, దేవుడి సంతానం కాస్త అపవాది సంబంధులుగా మారిపోయారు. నరహత్యలు చేస్తున్నారు, వ్యభిచారాలు చేస్తున్నారు, వాళ్ళకి సమాధానం లేదు, సఖ్యత లేదు, దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు, చంపుకుంటున్నారు, నరుక్కుంటున్నారు. ఎవడి స్వార్థం వాడిదండి. 60-70 ఏళ్ళు బ్రతికుండడానికి హాయిగా ఎవడినైనా చంపుతాడు, ఎవడినైనా మోసం చేస్తాడు. అదే కదండి ఈరోజు నర సమాజం. మీడియా వాళ్ళు ఉండండి, టీవీ వాళ్ళు, వీళ్ళు ఎంత దొంగలో చెప్తాను. ఎవడైనా ఒక పేదోడు చిన్న కేసులో దొరికాడు అనుకోండి, వాడిని చూపిస్తారండి టీవీల్లో. అసలు ఆ ఊర్లో హత్యలన్నీ వీడియో చేసినట్టుగా, ఏదో పొరపాటున దొరికిపోయాడు చిన్న నేరం చేసి, వాడిని పెద్ద టెర్రరిస్ట్గా, పెద్ద మూర్ఖుడుగా, పెద్ద దొంగగా ఇష్టం వచ్చినట్టు టీవీల్లో చూపిస్తారండి. అదే ఒక ఎమ్మెల్యే కొడుకు, ఒక మంత్రి కొడుకు దొరికిపోయాడు, చూపిస్తారు వీళ్ళు? చూపించరు. ఆ మంత్రి దగ్గర డబ్బులు తీసేసుకుంటారు, కేసుని జాగ్రత్తగా పోలీసు వాళ్ళు మాఫీ చేసేస్తారు, మీడియా వాళ్ళు కూడా మాఫీ చేసేస్తారు. మనుషులు మంచోళ్ళ చెప్పండి? వాళ్ళ స్వార్థాల కోసం ఎవరి పరుగునైనా బజారుకు ఈడ్చేస్తారు. ఇలాంటి సమాజం, ఇలాంటి మనుషులకి దేవుడు ప్రకృతి సేవ చేయడానికి ఏం చేస్తుందో తెలుసండి? మేము సేవ చేయలేం, మాకు ఎవరు కావాలో తెలుసా? దేవుని కుమారుల ప్రత్యక్షత. దేవుని పిల్లలు కావాలి. ఎవరైనా దేవుని పిల్లలు ఉంటే చెప్పండి, ఎవరైనా దేవుని పిల్లలు ఉంటే చెప్పండి. దేవా, మీ పిల్లలకి సేవ చేయమన్నారు. వీళ్ళు మీ పిల్లలు కాదు, ఇప్పుడు ఎవరి పిల్లలు? దెయ్యం పిల్లలు ఇల్లు. వీడు తెల్లారులేస్తే బూతులు, వీడు తెల్లారులేస్తే చావులు, వీడు తెల్లారులేస్తే హత్యలు. వీడికా మేము గాలిగా పనిచేయాలి, వీడికా మేము నీరుగా పనిచేయాలి, వీడికా మేము భూమిగా పనిచేయాలి, వీడికా మేము ఆకాశంగా పనిచేయాలి, వీడికా సూర్యుడిగా వెలుగివ్వాలి. ఏంటి తండ్రి వీళ్ళకి సేవ చేయిస్తున్న మాతోనని ప్రకృతి అంతా ఏం చేస్తుందో తెలుసండి? అక్కడికి వచ్చేయండి రోమపత్రికకి. రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెడుతుంది. అంటే దేవుడి పిల్లలు కనపడుతున్నారని కనపడటం లేదన్నా, కనిపెట్టుచున్నదంటే అందరూ ఎవరు కనపడుతున్నారు? దానికి అపవాది పిల్లలే కనపడుతున్నారు, కానీ దేవుని పిల్లలు కనపడటం లేదు. అప్పుడు ఏమంటుంది చూడండి తర్వాత వచనంలో, ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యము నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్ర్యమును పొందునను నిరీక్షణ కలిగినదే, స్వేచ్ఛగా కాక, అది స్వేచ్ఛగా అర్పణగా ఎవరు చేయటం లేదట, స్వేచ్ఛగా కాక దానిని లోబరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిను. అంటే అర్థం ఏంటి తెలుసండి? అది ఆనందంగా పనిచేయట్లేదట, అది స్వేచ్ఛగా పని చేయటం లేదట. ఒక ఆయన లోపరిచాడు, ఇంత చదివించారు కదా, ఎవరిచారు? దేవుడు లోపరిచాడు గనక తప్పదు గనక మూలుగుతూ బాధపడుతూ మనుషుల కోసం సేవ చేస్తుందట. ఎవరు? ప్రకృతి. ఇప్పుడు చెప్పండి, దానికి సమాధానం ఉందా? శాంతి ఉందా ఇప్పుడు దానికి? మనం ఇంతకాలం ఏమనుకున్నామంటే మనకే శాంతి లేదనుకున్నాం. ఇప్పుడు ఎవరికి కూడా లేదు. మీ ఇంట్లో ఉన్న గేదెకు కూడా శాంతి సమాధానం లేదు, మీ ఇంట్లో ఉన్న ఆవుకు లేదు, మీ ఇంట్లో గుడ్డెడతన్న కోడికి లేదు. ఎందుకు రా బాబు ఈ దుర్మార్గుడు గుడ్డెడతానని బాధపడుకుంటూ ఎడుతుంది అది. అంటే ఇప్పుడు ప్రకృతికి శాంతి సమాధానం ఉందా? మీరు చెప్పండి, ఉందా? భూమి అన్నాళ్ళు దుఃఖింపవలను, సముద్రం ఎంతకాలం ఘోషింపవలను, ఇవన్నీ కూడా బాధపడుతూ మనుషులకి ఏం చేస్తున్నాయి? సేవ చేస్తున్నాయండి. మీకు మాట అడుగుతానండి, బాగా వినండి, నేను చెప్పే ఉదాహరణ అర్థం చేసుకోండి, పాఠం కరెక్ట్ అవుతుంది ఇక్కడే. మనకి ఇష్టమైన వాళ్ళు ఇంటికి వచ్చారనుకోండి, మనకి బాగా ఇష్టం వాళ్ళంటే, వాళ్ళు మన ఇంటికి వచ్చారనుకోండి, మన మనసు ఎలాగుంటుంది చెప్పండి? ఇష్టమైన వాళ్ళు వస్తే ఎలాగుంటుంది? సంతోషంగా ఆనందంగా ఏదోటి పెట్టుకోవాలనుకుంటాం. వాళ్ళకి రాగానే టీ తాగేస్తారా, కాఫీ తాగుతారా? లేదండి నాకు అలవాటు లేదండి అన్నాడు అనుకోండి, కనీసం డ్రింక్ తెప్పించమంటారా? వద్దండి డ్రింకులు కూడా తాగనంటే మజ్జిగ కలపమంటారా? ఇన్ని ఆర్డర్లు ఎందుకు ఇస్తున్నారు ఆయనకి?
ఆయన అంటే ఇష్టం లేదండి. ఇంకా పట్టుబడేసరికి సరే మజ్జిగ తాగేస్తాను అన్నాడు. టక్ 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 మజ్జిగ కలిపేసి కూర్చోబెట్టారు. మీరు ఫుడ్ ఏం తింటారండి? నాన్ వెజ్ వండమంటారా, చికెన్ వండమంటారా, మటన్ వండమంటారా, చేపలు తింటారా, కూరగాయలు తింటారా, మజ్జిగ చేయమంటారా, అప్పడాలు చేయమంటారా, పచ్చడి చేయమంటారా, ఏంటండి మెను? కొంతమంది మంచి పిల్లలు ఉంటారండి, మేము డేట్లు ఇచ్చి మీటింగ్లకు వెళ్తారు, ముందే ఫోన్ చేస్తారు, అన్నీ మీరు ఏమి ఇష్టంగా అంటారో చెప్పరా, మీకు ఇష్టమైనవి చెప్పరా, మీకు ఇష్టమైనవి వండుతాం. చూసారా, అంటే వస్తున్న వ్యక్తి మీద వాళ్ళకి ఏం ఇష్టం ఉంది కనుక అన్నీ పెట్టుకోవాలనుకుంటున్నారు. ఇష్టం లేని వ్యక్తి వచ్చాడు మీ ఇంటికి, రాగానే తప్పదు కనుక కాఫీ తాగుతారా అన్న, ఒకటే లేదు నాకు కాఫీ అమ్మయ్యా కాఫీ అలవాట్లేదు అక్కడ మూలం కూర్చో అయితే, అంతే కదా. మధ్యాహ్నం లంచ్ టైంకి అన్నం వండేసాం రండి, ఏమి ఇష్టమైందో వండమంటారేమో అని అడగరు, వీళ్ళకి ఇష్టమైంది వండేసి రమ్మంటారు. ఆడికి పొట్లకాయ అయితే ఇష్టం లేదనుకో అదే వండుతారు, తిని సాగు లేదంటే పో, అంతే కదా. అంటే వాడంటే ఏమి లేదు, అంతే కదండి. ఇష్టం ఉన్న వాళ్ళు వస్తే ఒకలాంటి వంట, ఇష్టం లేని వాళ్ళు వస్తే మరొక వంట. ఇష్టమైన వాళ్ళు వస్తే నాన్ వెజ్, ఇష్టం లేని వాళ్ళు వస్తే కాయగూరలు, ఇష్టమైన వాళ్ళు వస్తే మంచి మంచి ఏమండి రకరకాల వంటలు ఏమండి ఇష్టమైనవన్నీ చేసి పెడతాం. ఇష్టం లేని వాళ్ళు వస్తే వండి పెట్టం కదండి. ఇప్పుడు ప్రకృతికి మనం ఇష్టంగా ఉన్నామా, ఇష్టం లేకుండా ఉన్నామా? మీరు చెప్పాలి, బాగా ఆలోచించుకుని చెప్పండి. ప్రకృతికి మనం ఇష్టంగా ఉన్నామా? ఈడు పచ్చి దుర్మార్గుడు అని ఇలా చూస్తూనే ఉంది, అది తప్పక సేవ చేస్తుంది. అదే చెప్పాడు అక్కడ దేవుడు, స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని నియమం ఆయన ఊరుకోవడం వల్ల చేయకపోతే. అంటే ఒక రకంగా చెప్పాలంటేనండి, ఇష్టం లేని మనసుతో పనిచేస్తుందండి అది. ఏది? సృష్టి. భార్య భర్తల మధ్య గొడవలు అవుతాయి అప్పుడప్పుడు. ఈవిడ రోజు వండే కూర ఒకలాగా ఉంటుంది, గొడవ అయిన తర్వాత కూర ఒకలాగా ఉంటుంది. కావాలంటే చూడండి టేస్ట్. బాక్స్ ఎట్టాలి కాబట్టి వండుతుంది, కానీ వండడానికి ఈవిడికి ఏం లేదు. వేస్తే ఉప్పు వేసేస్తుందా లేదా కారం వేసేస్తుంది, నీ సావు నువ్వు సావని. అది ఇష్టం లేని వంట, తెలిసిపోద్ది కదండి. మీకు తెలిసి ఇవన్నీ ప్రాక్టికల్గా. ప్రకృతి మీరు చూడండి, ప్రకృతి ఎలా మారిపోయిందంటే, వీడికి చేయటం నాకు ఇష్టం లేదు, కానీ మీరు నియమం పెట్టారు కనుక వీడి కోసం మేము ఏం చేస్తాం? అంటే ఇప్పుడు గేదె ఇష్టం లేకుండానే పాలెత్తుంది, సావరా తాగి మొహం మూసుకుంటుంది ఇలాగా. మీరు నిజం ప్రాక్టికల్గా ఆలోచించండి, నేను చెప్పేవన్నీ ఇవన్నీ నిజం కదా. నేను ఇవన్నీ ఆలోచించిన తర్వాత అండి ఈ ప్రకృతి దగ్గరికి వెళ్ళేసరికి చాలా జాగ్రత్తగా ఉంటాను నేను. పాపం మీద ఏమన్నా మా బాబు నేను దేవుడు కొడుకునే జాంపండు కోసుకునేటప్పుడు చెట్టుకి చెప్పి జాంకాయ కోసుకుంటాను నేను. నేను దేవుడు కొడుకునే సేవ చేస్తున్నాము, కాయ తెంపుకుంటున్నాను, అది ఆనందంగా నవ్వుకుంటే ఇస్తుంది కాయ. ఎవరని చెప్తే దానికి? దేవుని పిల్లలు అని చెప్తే. మీరు ఎప్పుడు కూడా మీ ఇంట్లో మీరు కావాలంటే ప్రాక్టికల్గా బైబిల్ అండి తప్పది ఇది. మీ ఇంట్లో మీరు ఏదైనా చెట్టు వేయండి, జాన్ చెట్టు కానీ కొబ్బరి చెట్టు కానీ మీరు ఏదైనా వేయండి, ప్రతిరోజు దాని దగ్గరికి వెళ్ళి మీరు కావాలంటే చూడండి, దాని దగ్గరికి వెళ్ళి ప్రసంగం వినటం కానీ, దాని ముందు కానీ వాక్యం చదువుకోవటం కానీ, దాని ముందు దేవుడి కోసం మాట్లాడటం కానీ మీరు అలా చేయండి. నేను నిజంగా చెప్తున్నాను, ప్రాక్టికల్గా ఆ చెట్టు చాలా కాయలు కాస్తుంది తెలుసా. అది చాలా కాయలు కాస్తుంది, మంచి కాయలు కాస్తుంది. ఎందుకు కాస్తుంది తెలుసా? బావుడు మా యజమానుడు మాటలు వింటున్నాడు, మా యజమానుడు అంటున్నాడు, అబ్బాయి ఈడికి కాకపోతే ఎవడికి కాస్తాను. ఎలా కాస్తుంది అంటే, కాసేటప్పుడు సంతోషంగా ఆనందంగా, దానికి బోల్డ్ నెట్వర్క్ ఉంటుంది కింద భూమి మీద. ఈడు మంచోడు మనోడు, మీరు పక్క జరగండి అని అన్ని చెట్లను జరుపుకుంటూ కావలసిన విటమిన్స్ అన్ని తీసుకుని కావలసిన నీళ్ళన్ని తాగేసి, చాలా లోటుకి దేవుని కుమారుడు కనపడ్డాడే మీరు అందరు పక్క జరగండి చెట్లన్నీ జరిపేసి, అంతే కదా. ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, చికెన్ తేడానికి నీళ్ళు అక్కడ లైన్ ఉంటే ఉంటాడు, ఎవడు కొంచెం పక్క జరగండి మా ఇంటికి పెద్ద ఆయన వచ్చాడు, జరుపుతాడా జరపడా? చెట్లు కానీ జంతువులు కానీ అలా పనిచేస్తాయండి. నేను ఇది ప్రాక్టికల్గా అనుభవించానండి. మేము ఒకే గర్భాన్ని పుట్టిన 2 కుక్క పిల్లలండి. ఒకే తల్లి పెట్టింది ఆ 2 కుక్క పిల్లల్ని. మాకు ఒక కుక్క పిల్ల ఇచ్చారు, ఇంకో కుక్క పిల్ల పెంచుకున్నారు. మా కుక్క పిల్ల అండి, మా వాళ్ళు ఎక్కారు, తొక్కేశారు, చెవులు పిండేస్తుంది మా బుడ్డదైతే, దాన్ని బాబో చిత్రహింసలు పెడుతుంది. అది ఏనాడు ఇలా చూస్తుంది, నొక్కించుకుంటే తప్ప మొరగటం కానీ, దాన్ని కొరకటం కానీ, తిరగబట్టం కానీ ఇప్పుడు వచ్చి చేయలేదండి మా ఇంట్లో ఉన్న కుక్క పిల్ల. సేమ్ దీంతో పాటు ఇంకోటి పుట్టింది, ఇంకొకరు పెంచుకున్నారు. వాళ్ళు ఒక రోజు అన్నం ఏదో తక్కువ అయిపోయి ఏదో అన్నదండి, మొత్తం చెయ్యటం కొరికేసింది. అది దెబ్బకి దాన్ని పెంచలేక ఊరి మీద వదిలేశారు దాన్ని. మా కుక్క పిల్ల అయితే ఏం చేయలేదండి. నాకు అదే అనిపించింది, దేవుడిలో ఉంటే, దేవుడు వాక్యాలు వింటే, దేవుడు పాటలు వింటే దానికి చెవులు లేవేటి, అది ఎందేటి, అది దేవదూత కదా, దానికి తెలియదేటి దేవుని పిల్లలని.
మమ్మల్ని ఏం చేయదండి, ఎక్కేస్తుంది, నాకేస్తుంది, మా ఇంటికాడ కాపలాగేస్తుంది, మేము ఊర్ల మీద పడి తిరిగి వచ్చిన వస్తారులే మా ఊళ్ళని అలాగే ఎదురు చూసుకుంటూ ఉంటుంది. పాపం ఎంత మంచిదండి కుక్క. దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు సృష్టి ఏం చేస్తుందట, మిగుల ఆశతో ఎవడ దేవుని కొడుకు, ఎవడ దేవుని కొడుకు, ఎవడ దేవుడి కొడుకు ఎదురు చూస్తుందట. దొరకకపోయేసరికి ఇక తప్పదులే ఏదో చెయ్యాలన్నట్టుగా అలా చేస్తుందట సేవ. ఇప్పుడు మీరు బాగా వినండి, సృష్టిని కలిగించింది ఎవరు? దేవుడు చెప్పగా యేసుప్రభు కలిగించాడు కదా. ఇది బాధపడుతుంటే యేసుప్రభు అంటున్నాడు, మీరెందుకమ్మా బాధపడతారని నేను వస్తాను, మీకు అటు మనుషులకు సమాధానాన్ని ఇవ్వబోతున్నాను. అంటే యేసుక్రీస్తుల వారి జన్మతో సమస్తానికి ఏం దొరికిందంటే సమాధానం దొరికింది. ఎలాగండి, దీనికి ఎలాగండి సమాధానం దొరికిందంటారా? జాగ్రత్తగా వినండి. ఎవడు మనకంటే బాప్తిసం వచ్చింది, మనకంటే పాపాలు పోయాయి, మనం అంటే గొడవలు మానేసాం, వాక్యం చదువుకుని మనం సెట్ అయిపోయాం, మనకి సమాధానం దొరికింది. మరి ప్రకృతికి ఎలా దొరికింది? ప్రకృతికి ఎలా దొరికిందో తెలుసండి. దాని ఆశ ఏంటి? ఇందా మీరు చదువుకున్నారు. దాని ఆశ ఏంటి? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అది ఏం చేస్తుంది? మేము సేవ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు దేవా, మీ పిల్లలకైతే బాగా చేస్తాం దేవా అంటుంది అది. ఇప్పుడు యేసుప్రభు ఏం చేశాడంటే, సృష్టి మీకు ఏం కావాలి, నీ బాధ ఏంటి చెప్పి, ఇప్పుడు నీ గొడవ ఏంటి, నీ పంచాయతీ ఏంటి దే అన్న దగ్గరికి అన్నాడు. మాకు ఏం లేదండి, మీ పిల్లలకైతే సేవ చేసుకుంటామండి. అంటే నేను వస్తున్నాను, నేను వచ్చిన తర్వాత భూమి మీద మొత్తం అందరినీ దేవుని పిల్లలుగా మార్చేస్తాను, మీరు దేవుని పిల్లలకి సేవ చేసుకుందరు. కానీ యేసుప్రభు రాకతో భూమి మీద ఉన్న మనుషులందరూ ఎవరి పిల్లలుగా మారిపోవడం ప్రారంభమైంది? దేవుని పిల్లలుగా. యోహాను సువార్త మీరు చూడండి ఎంత బాగుంటుంది మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తనను అనగానే ఎవరిక్కడ? తాను అనగానే ఎవరు? యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారిని ఎందరూ అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలు అగుటకు, అబ్బా ఈయన రైట్స్ ఇచ్చేశాడు. ఎవరిచ్చేశారు? యేసుక్రీస్తుల వారు, తండ్రి అయిన దేవుడు అధికారం ఇచ్చేశాడు. ఎవరైతే బాప్తిసం తీసుకుంటున్నారో వాళ్ళని ఎవరని డిక్లేర్ చేసేస్తున్నాడు యేసుప్రభు? దేవుని పిల్లలు, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. ఈరోజు భూమి మీద యేసుప్రభుని అంగీకరించిన వారు 340 కోట్ల మంది. ఇప్పుడు ప్రకృతికి కాస్త సమాధానం దొరికిందా? దొరకలేదా? దొరికింది. అమ్మయ్య, మంచోళ్ళకి సేవ చేసుకుంటున్నాం, మంచోళ్ళకి సేవ చేస్తున్నాం, మంచోళ్ళకి పాలు ఇస్తున్నాం, మంచోళ్ళకి నీళ్ళు ఇస్తున్నాం, మంచోళ్ళకి గాలి ఇస్తున్నాం, దేవుని పిల్లలకి చేస్తున్నాం. ప్రకృతికి ఏం దొరికింది? సమాధానం. ఎవరి ద్వారా? ఎవరొచ్చి చేశారు చెప్పండి? ఇది యేసు భూమి మీదకి వచ్చిన తర్వాత తనను ఎవరు విశ్వసిస్తున్నారో వాళ్ళందరికీ ఒక అధికారం ఇచ్చేసారట. అధికారపూర్వకంగా నొసటి మీద మనకు ఒక ముద్ర పడిపోతుంది. ఎవరో తెలుసా? వీడు దేవుని కుమారుడు. నన్ను చూడగానే చెట్టుకి ఎలాగుండదంటే అమ్మయ్య మావాడు వచ్చాడు. మీకు మాట చెప్పనండి, సృష్టి బాధపడుతుందండి. బాధ మనకే అనుకున్నారా? అది ఊరకనే అర్జీ పెట్టలేదండి దేవుడికి, ఊరకనే పెట్టలేదు అది అర్జీ. అది చాలా కష్టపడి, కష్టాలు పడి, వేదనలు అనుభవిస్తూ పెట్టింది అర్జీ. ఎలా పెట్టిందో చెప్తాను, దాని బాధలు చెప్తాను. కరెక్టో కాదో మీరు ఆలోచించండి. ఏమంటే కోడి గుడ్డు పెట్టడానికి అది బాధపడుతుందా మీరు చెప్పండి? ఎంత బాధపడుతుందండి? పోను గుడ్డు ఒకటే పెడుతుందా? ఎన్ని గుడ్లు పెడుతుంది? 15 గుడ్లు, 20 గుడ్లు, 30 గుడ్లు పెడుతుంది. రోజుకో గుడ్డు పెడుతుంది. అంటే రోజు ప్రసవ వేదన కాదా కోడికి? నాకు చెప్పండి. బిడ్డల్ని కన్నది తల్లి ఎప్పుడు 2 బిడ్డలను కంటదంతే. అంటే జీవితకాలం 2 కన్నది ఈవిడ. 2 సార్లే ప్రసవ వేదన. కోడికి ఎన్నిసార్లు చెప్పండి ప్రసవ వేదన? ఇదేటండి ఇది పెట్టకూడదా మరి అర్జీ? ఇప్పుడు నా ప్రాణాన్ని బాధపరుచుకుని, నా ప్రాణాన్ని ప్రసవ వేదనతో, నొప్పితో, బాధను అనుభవిస్తూ రోజు గుడ్డెడుతున్నాను ప్రభు, వీడికి ఆమ్లెట్ వేసుకుని తినేస్తాడు కానీ నీకు ప్రార్థన చేయడు. వీడు వెదవంటంలో దానికి హక్కు ఉందా లేదా చెప్పండి? మీకు ఇప్పుడు అర్థమవుతుంది కదా? అర్థమైంది లేదు? ఇప్పుడు నేను ఎంత బాధపడి నేను ప్రసవ వేదన కానీ గుడ్డెట్టాలా, వీడు ఆమ్లెట్ వేసుకుని తిని నీకు ప్రార్థన చేయడా? ఈ వెదవ దగ్గర నన్ను ఎందుకు వేశారు డాడీ డ్యూటీ అంటుంది అది.
మీకు అర్థమైందా? ఇంకా చెప్తాను. ఏమండి మీరు బాగా ఆలోచన, తల్లులకే అర్థమవుతుంది నేను చెప్పేదంతా. ఎందుకంటే అక్కడ సృష్టి మిగుల ఆశతో తీరు చూస్తుంది, అది ప్రసవ వేదన పడుతుందని కింద మాట ఉంటుంది, చదివిస్తాను. అంటే ఇప్పుడు సృష్టికి కూడా ప్రసవ వేదన ఎలాగుందంటే, కోడి గుడ్డెట్టడం ప్రసవ వేదన కాదా? ప్రసవ వేదనే. ఇంకా చెప్తాను, ఇంకోటి బాగా ఆలోచించండి, ఇంకోటి చెప్తాను. మేక పిల్లలు పెట్టాలండి, ప్రసవ వేదన కాదా? మనం 2 పిల్లల్ని ఎట్టు వదిలేసాం, మన 2 పిల్లలకి అని వదిలేసాం. మేక తన జీవితకాలం ఎన్ని పిల్లల్ని ఎడతా చెప్పండి? 20 పిల్లల్ని నెట్టింది అనుకుందాం, 30 పిల్లల్ని నెట్టుకుందాం అనుకుందాం. 30 సార్లు ప్రసవ వేదన అనుభవించిందా? అనుభవించలేదా? అనుభవించింది. దానికి దేవుడికి అర్జీ పెట్టుకునే హక్కు ఉందా లేదా? వీడికి నేను సేవ చేయనని లేదా? ఉంది. ఇంకా చెప్పనా, పోని మేక పిల్ల బాధలు పడి పిల్లల్ని పెట్టిందండి, పెడుతుందండి, ప్రసవ వేదన అనుభవిస్తుందండి. బాగా వినండి, మేక పిల్లను పెట్టేసిన తర్వాత పిల్లకి పాలు ఇచ్చుకుందామని పాలు ఉంటాయి దానిలో, వీడు పిల్లని వదిలినట్టే వదులుతాడు. అలాగా దాన్ని 2 గుక్కలు తాగలేవడానికి లాక్కొచ్చి కట్టేస్తాడు దాన్ని. దేన్ని? పిల్లని. పిల్లలు లాక్కొచ్చి కట్టేసి వీడు పిండేస్తుంటే ఎవడు దానికి బాధ ఉంటుందో ఉండదా? బాగా ఆలోచించి చెప్పండి తల్లులు. మీ పిల్లోడు కాసేపు పాలేవు కానీ మీకు నొప్పి రాగానే ఏం చేశారు చెప్పండి? ఒరే దించేసావే, లే పాలేదురా, ఏదోటి తినరా, నీ బాధ భరించలేకపోతానరా అని తల్లి విసుక్కుందా? విసుకోలేదా? విసుకుంది. మేక ఎప్పుడన్నా విసుక్కుందండి? ఏమండి ఇప్పుడు అర్థమవుతుంది దాని బాధ ఏంటో మీకు. గేదె ఎప్పుడైనా విసుక్కుందా? పిసుకుతుంటే పాలు లాగేస్తుంటే ఒరే బాబు నీకు దన్నం రా, వద్దురా, అది బాధపడతా తప్పండి, ఎప్పుడు తనలేదు చెప్పలేదు అని చెప్పిందా? నాకోటండి జీవుల పాఠాలు చాలా రాశానండి. ఆ మధ్యకాలంలో ఒకటి చెప్పాను మీకు, సృష్టికర్తను ఎరిగిన సృష్టి ఎరుగని మనిషి. ఆ పాఠం రాసినప్పటి నుంచి ఒకటి అర్థమైపోయిందండి, మనుషుల కంటే సృష్టి మంచిది కదా. నాకు అర్థమైంది ఏంటంటే, మనుషుల కంటే గేదె మంచిది. గేదె మంచిదే కదా? బర్రెలాగా ఉన్నవరా అని తిడతారు, ఈడు బర్రె, అది మంచిదే కదా. అసలు దాని పేరెట్టి ఈయనెందుకు తిట్టారో, ఈడు వెదవనిపించింది నాకు. బర్రెలాగా ఉన్నావు, పందిలాగా ఉన్నావు అని తిడతారు కదండి అప్పుడప్పుడు. ఇప్పుడు ఆటల పేరెత్తి ఎందుకు తిడతావు? అవి మంచివి, నువ్వే మంచోడు కాదు. అసలు ఆటల పేరు ఎందుకు పోటు చేస్తున్నావు? నాకు అప్పటి నుంచి ఇది ఆలోచన పట్టుకుంది. పందినికి ఏం అన్యాయం చేసింది? దాని కడుపు పెద్దది, ఎక్కువ తింటుంది. నీకు పోయిందేముంది? నీకేమైనా అన్యాయం చేసిందా? నీ తిండి ఏమైనా లాగేసుకుందా? ఒరే నువ్వు బిర్యానీ తిని నాకు వేస్ట్ ఎందుకు వేస్తావు దాన్ని, నీ కంచంలోకి వచ్చి ఏమైనా మూతెట్టేసిందా? ఏం తప్పు చేసేయండి? గాడిదలాగా ఉన్నావు అంటాడు. గాడిద ఏం తప్పు చేసిందండి? మీరు బాగా ఆలోచన, గాడిద ఏం తప్పు చేసింది? నీకంటే పెద్ద పెద్ద బరువులు మోస్తుంది. అది మంచిదా? నువ్వు మంచోడువా? అదే మంచిదండి. అది పిల్లలు పెట్టింది మంచిదండి. అది పాలు ఇచ్చిందండి మంచిదండి. నువ్వెన్ని పాలు పిసిగేస్తున్నా సైలెంట్గా ఉందండి. సృష్టి మంచిదండి. నాకు ఒకటి అర్థమైపోయింది, మనుషుల కంటే సృష్టి ఇష్టం. అందుకేనండి ఎక్కడికి నేను కారు వేసుకెళ్ళినా ఊరి మీద కుక్కలు ఉంటాయి కదండి, అందరూ నువ్వు చిరాకు పడుతుంటే నేను కుక్కలను చూసి భలే ఆనందపడతానండి. కుక్కలు దేవుడివి, గేదెలు దేవుడివి. నాకు చాలా ఇష్టం అండి జంతువులు. ఆ పాఠం రాసిన తర్వాత ఎలాగైనా జంతువుని పెంచుకోవాలని ఆశ కలిగింది. మనకు ఎక్కడవుతుంది? హైదరాబాద్లో దూరంగా నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన చెప్పాను, తమ్ముడు నేను డబ్బులు పంపుతాను, నాకు మేకను పెంచు బాబు. ఓ మేకను కొనుక్కొని పెంచుకున్నాను నేను దూరంగా. అది పిల్లలు పెట్టినప్పుడల్లా ఫోటో ఆడతాడు, మీ మేక పిల్లలు పెట్టిందండి, ఎంత బాగుంది. ఆనందం అండి నిజంగా. జీవులను చూస్తే ఆనందం, కుక్కను చూస్తే ఆనందం. ఎందుకు తెలుసండి? అవి ప్రసవ వేదన అనుభవిస్తూ కూడా మనకేం చేస్తున్నాయి? సేవ అండి. ఇప్పుడు వాటికి సమాధానం కావాలా వద్దా మీరు చెప్పండి? కావాలంటూ ఒక ఆయన రావాలి. సమస్తమునకు సమాధానాధిపతి ఎవరు? యేసు. ఆయన వచ్చి ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు చదవండి, బైబిల్ అదిరిపోద్ది. ఆయన వచ్చి ఏం చేశాడు తెలుసండి? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి జాగ్రత్త చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17 నుంచి చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకును ఆధారభూతుడు. ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. అంటే ఈ బాధలన్నీ కూడా అవి ఎవరికి చెప్పుకుంటా చెప్పండి?
ఎవరి ఆధారం అయితే వాళ్ళకే కదని చెప్పుకుంటారు. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, అన్నిటికీ ఆధారభూతుడు. అంటే వీటి బాధ, వీటి వేదన, వీటి నొప్పి అన్నీ ఎవరికి చెప్పుకున్నా వెళ్ళి, ప్రభా ఏటి ప్రభా వీడికి సేవ చేయమని చెప్పారు ప్రభా, వీడు దుర్మార్గుడు ప్రభా, రోజు మటలు చేసి వస్తున్నాడు, పొద్దుగానే నా స్నానం చేసేస్తున్నాడు, నీళ్ళు ఎడుతున్నాయి. రోజు మటలు చేసి వచ్చి ఇంట్లో పడుకుంటే పైన ఉన్న దూలాలు, పక్కన ఉన్న గోడలు, వీడికేటి నన్ను చలియకుండా కాపలా కాస్తున్నాడు ప్రభా, వీడు దొంగోడు, దొంగతనాలు చేసి వచ్చి పడుకుంటున్నాడు, వీడికి సేవ చేయమన్నారు, వీడు నరహంతకుడు, వీడికి సేవ చేయమంటున్నారు, వీడి వ్యభిచారి, ఈవిడ వ్యభిచారి, ఈ వ్యభిచారులకు మమ్మల్ని పని చేయమంటున్నారు ఏంటని ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయట? దేవుడికి మొరపెడుతున్నాయి. ఆధారభూతుడు ఆయనే కదా, ఆయనకి చెప్పుకుంటా కదా ఇవి. నీకు చెప్పు, నీకెందుకు చెప్పు? నువ్వు మంచోడు కాదు కదా. యేసుకు చెప్పుకుంటుంటే అలా కింద చదువుకుంటూ వచ్చేస్తే 19 చూడండి. ఆయన యందు సర్వ సంపూర్ణతయు నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఏం చేశారట? రక్తంతో ఏం జరిగిందట? సంధి. ఇదిగో నేను శిలువ రక్తం కారుస్తాను, ఆడుకున్న పాపాలన్నీ పోతాయి, వ్యభిచారం చేసినోడికి సేవ చేస్తానని ఏడుస్తున్నావు కదా, ఇల్లు ఆడు పాపాలు కడిగేస్తాను, పరిశుద్ధుడు మీ ఇంట్లో పడుకుంటాడు, నీకు ఓకేనా అన్నాడు యేసుప్రభు. ఎలాగుంది ఇప్పుడు దానికి? అమ్మయ్యా యేసుప్రభు దండాలు నీకు అంటుంది. ఏది? మనం పడుకుంటున్న ఇల్లు. పాపిష్టోడు పడుకుంటే బాధపడింది, పరిశుద్ధులు పడుకుంటే దానికి ఎలాగుంది అంటే? ఇదంతా జరగాలి అంటే సిలువతో ఏం జరగాలి? సంధి. సిలువ సంధి అంటే బాగా వినండి. ఒక పక్క దేవుడు మనుషులు చేసినందుకు బాధపడుతుంటే, మనుషులకి సేవ చేస్తున్నందుకు ప్రకృతి బాధపడుతుంటే, వీళ్ళందరి బాధలు పోవాలంటే నేను బాధపడతానని ఒక ఆయన పుట్టాడు. ఆయన ఎవరు? యేసు ప్రభు. సిలువతో సంధి చేశాడు అంటే సిలువ సంధి ఊరకనే జరిగిపోయిందా, కష్టంతో జరిగిందా? ముళ్ళ కిరీటం, బల్లెపు పోటు, చేతిలో మేకులు, ఇంత కష్టపడి కదండి యేసుక్రీస్తుల వారు సృష్టికి, మనుషులకు, తండ్రైన దేవుడికి ఎలా మారిపోయాడు తెలుసా? సమాధానాధిపతిగా మారిపోయాడు. మనుషులను దేవుడితో సమాధానపరిచాడు, మనుషులు పాపాలు కడిగి. ఇటు ప్రకృతి ఏడుతుంటే ప్రకృతిని, మనుషుల్ని సమాధానపరిచాడు, ప్రకృతిని దేవుణ్ణి సమాధానపరిచాడు. నిజంగా ఏంటంటే ఒక్క అతని జననం ఎన్ని సమస్తానికి ఏం జరిగింది చెప్పండి? సమాధానం. ఒక్క ఆయన జన్మతో, ఒక్క ఆయన రాకతో మొత్తం సమస్తానికి ఏం దొరికింది అంటే సమాధానం దొరికిపోయింది. మీకు అర్థమైంది ఇప్పుడు? సమస్తమునకు ఆయన ఎవరు? ఏంటండి యేసుప్రభు అంటే? యేసుప్రభు క్రిస్మస్ అనగానే స్టార్లు, డ్యాన్సులు, పిండి వంటలు, కూరగాయలు అనుకున్నారు. ఇంత ఉంది కదా. యేసుప్రభు జన్మ వెనకాల ఇన్ని చరిత్రలు ఉన్నాయి, యేసుప్రభు జన్మ వెనకాల ఇన్ని కార్యాలు జరిగాయి. ఇది నువ్వు లోతుగా గ్రహించి నీ బ్రతుకును దిద్దుకుని నువ్వు ఒక యోహాను సువార్తలో ఉన్న సమర స్త్రీలో నువ్వు మారిపోయి నక్షత్రంగా ప్రభువును ప్రకటించినప్పుడు యేసుక్రీస్తుల వరకు ఆనందం, సంతోషం. అంతే తప్ప సంవత్సరానికి ఒకసారి ఏదో స్టార్ కడతాను, 4 లైట్లు వేస్తాను, ఇల్లు కడుక్కుంటానంటే ఆయనకేం సంతోషం చెప్పండి? పాపి మారాలి, ఈ మారిన పాపి మరొకరిని మార్చాలి. అప్పుడు పరలోకమందు దేవుడికి ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. నీ స్టార్తో ఆయనకేం సంతోషం? నీకు సంతోషం. మీ ఇల్లు అందరికి కనపడుతుంది. లైటింగ్ పెట్టుకున్న మీ ఇల్లు అందరికి కనపడుతుంది. నువ్వు లైట్గా మారిపో, నువ్వు నక్షత్రంగా మారిపో, సమర స్త్రీలుగా నువ్వు స్టెఫన్లా మారిపో, నువ్వు ఒక దావీదులా మారిపో, నువ్వు పేతురుగారులా మారిపో. బైబిల్లో ఉన్న ఆడపిల్లలు ఉన్నారు కదా చాలామంది, యేసుక్రీస్తుల వారితో పాటు సేవ చేసిన స్త్రీలు ఉన్నారు, పౌలు గారితో పాటు సేవ చేసిన స్త్రీలు ఉన్నారు. వాళ్ళలో ఎవరో ఒకరిలా సహకారిగానో సువార్థికురాలుగానో మారిపోతే నిన్ను బట్టి దేవుడికి సంతోషం తప్ప నువ్వు ఇల్లు కడుక్కుంటేనో, రంగులు వేసుకుంటేనో, స్టార్ పెట్టుకుంటేనో దేవుడికి సంతోషం? మీరు చెప్పండి. అది ఎవరి సంతోషం? అది మీ సంతోషం. అది ఆయన సమస్తానికి సంధి చేశాడు, సమస్తాన్ని సమాధానపరిచాడు. నిజంగా నీకు ఆయన అర్థమైతే నువ్వు కూడా నీ చుట్టూ నశించిపోతున్న ప్రజలను దేవుడితో ఏం చేయాలి? సమాధానపరచటానికి దేవుడి వాక్యం చెప్పు, దేవుడి ప్రసంగాలు చెప్పు, గృహకోడికలు పెట్టు, మంచి దైవజనులను తీసుకెళ్ళి వాక్యం చెప్పించు. ప్రజలకు సమాధానం లేదు, ప్రజలకు శాంతి లేదు, ప్రజల మధ్యలో ఈ భయంకరమైన గొడవలు, ఎవరి జీవితాల్లోనూ సమాధానం లేదండి. మీకు మాట చెప్పనండి, కొట్టుకున్న వాళ్ళైనా, తిట్టుకున్న వాళ్ళైనా, నరుక్కున్న వాళ్ళైనా, చంపుకున్న వాళ్ళైనా, దొంగలైనా ఎవరు మారాలి అన్నా వాళ్ళ ఇంట్లోకి ఏం వెళ్ళాలో తెలుసండి? బైబిల్ వెళ్ళాలి, వాక్యం వెళ్ళాలి. అప్పుడు ఆ కుటుంబంలోనికి ఏమొస్తుంది? శాంతి, సమాధానం. ఎవరి ద్వారా వస్తుంది అంటే
యేసుక్రీస్తుల వారి వాక్యం ద్వారా వస్తుంది. రోమపత్రిక ముగిస్తానిక, ముగింపట్లు ఎంత బాగుంటాయి చూడండి ఇవి. రోమపత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాలు మీరు జాగ్రత్త చదవండి. రోమపత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాలు అండి. ఎలా అందరూ దేవుడికి ఎలా మారిపోయారట? మనుషులకి మధ్యలో ఏం ఏర్పడిందట? శత్రుత్వం. బాగా చదవండి. మనం ఒకప్పుడు శత్రువులమై ఉండగా ఆయన నిశ్చయముగా మనం ఏం చేస్తున్నాం? రక్షింపబడ్డాం. అంటే ఆయన మరణము ద్వారా మనకి ఏం ఏర్పడింది చెప్పండి? రక్షణ అనే సమాధానం. పాపాలు కడుక్కున్నాం. దేవుడు కోపం మనం ఏంచి పోయింది. దేవుడు ఎవరి మీద కోపడతాడు చెప్పండి? ఎవరి మీద కోపడతాడు? పాపం చేసిన మారలేదు. అగ్నిగంధకాలతో వాళ్ళు ఏం చేశాడు? కాల్ చేశాడు. నోవా జలప్రళయంలో చెప్పాడు, ఎవరే మీ బ్రతు సమాధానపరుచుకుంటాడు ఆయన మాటకు నువ్వు లోబడితే. ఎవడి రోజు పరిస్థితి ఎలా ఉందంటే, ఒక పక్క వాక్యం, ఓ పక్క దేవుడు, ఓ పక్క లోకం, ఓ పక్క పాపాలు యథావిధిగా చేస్తున్నారండి. ఇటు ఆరాధన మానరు, అటు పాపము మానరు. ఇటు దేవుడి దగ్గరికి రావడం మానరు, అటు బయటికి వెళ్ళి ఆ డిస్కో డ్యాన్సులు మానరు. బయట మార్నింగ్ సికింద్రాబాద్లో దిగానండి నేను. ట్రైన్ దిగి హడావుడిగా ఆరాధనకి బయలుదేరి వెళ్తుంటే ఒక చర్చి ముందు నుంచి వెళ్తుందండి బండి బైక్ బుక్ చేసుకుని వెళ్తున్నాను. వెనకాల కూర్చొని చూస్తున్నాను అంతా. ఒక చర్చి ముందు నుంచి బండి అలా వెళ్తుంది. ట్రాఫిక్ జామ్ అయింది, సిగ్నల్ పడింది. ఏమంటే చర్చి అందంగా అలంకరించారు. చర్చి చాలా బాగుంది, అందంగా అలంకరంగా లైటింగ్ ఉంది, అంత బాగుందండి. చర్చికి వెళ్తున్న స్త్రీలను చూసి అసహ్యం వేసి నేను నా తల తిప్పేసుకున్నాను. ఇటు చర్చికి వెళ్తున్న ఆడపిల్లలు ఎలా ఉన్నారు తెలుసండి? పబ్బులకి క్లబ్బులకి వెళ్ళినప్పుడు వెళ్తారు చూసారా, సగం బట్టలు వేసుకుని, మేకప్లు వేసుకుని, లిప్టిక్లు వేసుకుని, ఎంత ఏమంటే చెవులియో కనపట్టలేదు, అది సందమావం తెచ్చి పెట్టుకున్నదో తెలియదు, ఎంతంత ఎలాడబడుతుంది ఇలాగా. ఆ వెళుతున్నది చర్చిగా, రికార్డింగ్ షోకా, ఏం అర్థం అవ్వట్లేదండి వాళ్ళని చూస్తే. మనసు పాడైపోతుంది కదండి. చూడొద్దు అన్నాడు కదా దేవుడు. చర్చు దేవుడు పిల్లలు అన్న ఆలోచన కూడా లేకుండా మొహం తిప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ జరుగుతున్న బాధ ఏంటి, వీళ్ళు వెళుతున్నది ఎక్కడికి, వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ వేషధారణ ఏంటి, వీళ్ళ వస్త్రధారణ ఏంటి మీరు చెప్పండి. అంటే దేవుడే, పాపమే. తగుమాత్రపు వస్త్రాలతో నువ్వు చక్కగా అలంకరించుకోవాలని బైబిల్ చెప్పిందా లేదండి? ఎవడు స్త్రీని చూడగానే స్త్రీ నెత్తి మీద ముసుకుండాలి, నిన్ను చూడగానే అమ్మ కనపడాలి, నీలో చెల్లి కనపడాలి, నీలో తల్లి కనపడాలని బైబిల్లో దేవుడు రాశాడా లేదా? ఈ బట్టలు వేసుకుంటే చెల్లి తల్లి కనపడుతుంది, సినిమా హీరోయిన్లు కనపడతారు చెప్పండి. అసహ్యం వేసిందండి. అనవసరంగా ఈ బండి బుక్ చేశాను రా బాబు, ఈ పాపం కంట్లో పడింది. ఆటోలోనూ బస్సులో వెళ్ళిపోతే అద్దాలు పైకి ఉంటాయి కదండి. ఈ పాపిస్ట్ లోకాన్ని చూడం కదండి. పాపం అండి, పాపం. అసలు లోకంలో ఉండాలంటే అసహ్యం వేస్తుందండి. పోనీ ఏదో బయట తెలియనోడు చేశారంటే పర్వాలేదు, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు మళ్ళీ? మనుషులండి, యేసుప్రభు వచ్చిన తర్వాత సృష్టికి మనుషులకు సమాధానం కలిగించాలి అని సిలువలో అంత పెద్ద త్యాగాన్ని చేసిన మనుషుల మనసులు ఇప్పటికి ఏమవ్వలేదు తెలుసా? మారలేదు. సమాధాన పడండి అంటే ఇంకా పాపాలు మానకుండా పేట్రేగిపోతున్నారు. వస్తాడు రెండో రాకడలో. రక్షించడానికి ప్రాణం పెట్టిన ఆయన్నే రెండో రాకడలో ఎలాగొస్తున్నాడట? ఇంతకాలం యేసుప్రభు అంటే మనకి ప్రేమమయుడు, దయామయుడు, కరుణామయుడు, కృష్ణ గారి శాంతి సందేశమే తెలుసు మనకి. యేసుప్రభు రెండో రాకడలో శాంతి సందేశం కాదు, కొరడ పట్టుకుని వస్తున్నాడు. రక్షించిన ఆయనే దేనికి వస్తున్నాడు తెలుసా? శిక్షించడానికి, నరకంలో వేసి ఫ్రై చేసి కాల్ చేయడానికి వస్తున్నాడు మారణులు అందరినీ.
తప్పు చేయకూడదు. ప్రభులో ఉన్నామంటే పరిశుద్ధంగా ఉండాలి, ప్రభులో ఉన్నామంటే మనసు బాగుండాలి, ప్రభులో ఉన్నామంటే వాక్యానుసారమైన జీవితం ఉండాలి. పండగ పేరుతో జరుగుతున్నది పాపం అండి. ఈరోజు డ్యాన్సులు, ఎగురుడాలు, గంతులు, అల్లరి, ఏలలు, కేకలు. అనిజెంట్ వస్తే ఆడికి ఏదో ప్రభు సన్నిధికి వచ్చినట్టుగా లేదు. ఏదో చిన్నప్పుడు నా చిన్నతనంలో జరిగేవండి డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు అనేవారు. అలా మార్చేశారు ఇప్పుడు పరిశుద్ధ వేదికల్ని. పాపం అండి ఈరోజు జరుగుతున్నది. తప్పు చేయకూడదు, తప్పు చేయకండి. ప్రభు అందరినీ కూడా దేవుడితో ఏం చేయడానికి వచ్చాడు? సమాధానపరచటానికి వచ్చాడు. ఆ సమాధానాన్ని గనక నువ్వు కాపాడుకున్నావా నీ జీవితంలో సమాధానం ఉంటుంది. లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా ఎగురుతాను, నా ఇష్టం వచ్చినట్టుగా నేను బాధ పెడతాను దేవుడిని అంటే మాత్రం రెండవ రాకడలో, మొదటి రాకడలో ప్రేమతో ప్రాణం పెట్టడానికి వచ్చిన ఆయనే రెండవ రాకడలో ఎలా వస్తాడో తెలుసా? ఉగ్రతను చూపించడానికి వస్తున్నాడు. ఇది వాస్తవం, ఇది బైబిల్ చెప్తున్న నిజం. ఆ మాట చూసుకుని ముగించుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, ఏమంటే అక్కడ 34వ వచనంలో ఏమన్నది చెప్పండి? శిక్ష విధించువాడెవడు అంటే చనిపోయిన యేసుక్రీస్తు శిక్షలు కూడా వేస్తాడా? యేసుప్రభు మీద సినిమాలన్నీ ఏం తీశారు? దయామయుడు, ప్రేమామయుడు. యేసుప్రభు బొమ్మ కూడా ఎలా ఉంటుంది? నేను చాలాసార్లు చెప్పాను. యేసుప్రభు బొమ్మ ఎలా ఉంటుందంటే, అబ్బబ్బా యేసుప్రభు కళ్ళు గీసిన ఆర్టిస్ట్కి ఇవ్వచ్చండి ₹1,00,000. యేసుప్రభు కళ్ళు ఎలా ఉంటాయంటే, యేసుప్రభు బొమ్మలో దీనంగా నువ్వేం చేసినా నేను ఏం చేయను ఆయన అన్నట్టుగా ఉంటాయి ఆయన కళ్ళు. ఏమంటే మళ్ళా సంకలో గొర్రెపిల్ల, చేతికి కర్ర. యేసుప్రభుని ఎలా చూపించారంటే ప్రేమమయుడు, దీనుడు అన్నారు. అది మొదటి రాకడలో. రెండో రాకడలో ఎలాగొస్తున్నాడట? 34వ వచనం. శిక్షించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును మన కొరకు. నువ్వు మారతానంటే విజ్ఞాపన చేస్తాడు, మారను అంటే ఏం విధిస్తాడు? శిక్ష. సమాధానాధిపతి. సమాధాన పడు. ఈ రాత్రి ఈ మాటలు విన్నావు కదా. నీ పాపపు జీవితం ఆయనకి ఇష్టం లేదు అని దేవుడు చెప్పిన ప్రసంగం విన్నావు కదా. సమాధాన పడిపో. దేవుడికి నచ్చనివి నీలో ఏమైనా ఉంటే సమాధాన పడు. నేను పాపం చేయనండి, నేను తప్పు చేయనండి. నువ్వు సమాధాన పడిపోయావా, నిన్ను బట్టి పరలోకంలో ఉన్న తండ్రి ఆనందంగా ఉంటాడు, యేసుక్రీస్తుల వారు ఆనందంగా ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆనందంగా ఉంటాడు, నీకు సేవ చేస్తున్నందుకు ప్రకృతి కూడా ఆనందంగా ఉంటుంది. లేదు, నేను సమాధాన పడను, నా పాపం నాదే అంటే ఇటు వీళ్ళు ముగ్గురు కోప్పడి, నీకు రోజు సేవ చేస్తున్న ప్రకృతి కోప్పడి. అసలు సంగతి చెప్తున్నాను, టాప్ మోస్ట్ బిట్ ఇది, ముర్ర పెట్టుకోండి. ఇది ప్రతిరోజు దేవుడికి మొరపెట్టి ఇడు మంచోడు కాదు, ఇడు మంచోడు కాదు, ఇడు మంచోడు కాదు, ఇది మంచోడు కాదు అని రోజు కంప్లైంట్ ఎత్తుంది అనుకోండి సృష్టి మన మీద. ఒకరోజు దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? ఎంతకాలం వాడి మీద కంప్లైంట్ ఇస్తావు, ఏడు చెప్పమారంటే నాకు ఇష్టం లేదు ప్రభు వీడికి సేవ చేయటం అంటే, అయితే నీకు ఆజ్ఞిస్తున్నాను వాడిని లేపే అంటాడు. అంతే. సేవ చేసిన ప్రకృతే మనుషుల్ని ఏం చేస్తా తెలుసా? చంపుతుంది. మామూలుగా వస్తే వర్షం, గాలి వర్షం కలిపి వస్తే దాన్ని ఏమంటారు తెలుసా? తుఫాను. నీ ఇల్లు ఎగిరిపోద్ది, నీ పొలం ఎగిరిపోద్ది, నీ పంట ఎగిరిపోద్ది, నువ్వు కూడా ఎగిరిపోవచ్చు. సేవ చేయాల్సిన ప్రకృతే మరలా తిరగబడి ఎలాగొస్తుంది? చంపడానికి వస్తుంది. కారణం దేవుడికి అది పెడుతున్న మొర. కనుక దేవుని పిల్లలారా, సమస్తానికి యేసుక్రీస్తుల వారు ఏం కలిగించాడు? సమాధానపతి. అందుకే యేసుప్రభుకు ఒక పేరు ఉంటుంది బైబిల్లో. టైం అయిపోయి చదువుకున్న యెషయా గ్రంథం 9:6లో ఒక పేరు ఉంటుంది, సమాధానాధిపతి. సమాధానమునకు సమాధానకర్తయగు అధిపతి అని ఉంటుంది. అంటే యేసుక్రీస్తుల వారు సమస్త సమాధానాలకు మూల కారకుడు కనుక సమస్త ప్రతి దానికి కూడా ఆయనే సమాధాన అధిపతి. ఆయన వల్లనే అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చింది, అన్నిటికీ సమాధానం కలిగిందండి యేసుప్రభు వల్ల. కనుక యేసుప్రభు వల్ల సమాధానం కలిగితే నీ కుటుంబం కలిగింది, పక్క కుటుంబానికి కలగాలి, పక్క గ్రామానికి కలగాలి. అనేక మంది సమాధానంలోనికి వచ్చి దేవుడు ఉగ్రత నుండి వాళ్ళు కూడా తప్పించుకోవాలి అంటే నువ్వు సేవ చేయాలి, దేవుడు మాటలు చెప్పించాలి. గుర్తుపెట్టుకో.